సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ నూతన సంవత్సరమునందు జనవరి నెలలో మరలా 2వ శుక్రవారమున మీతో ఈ విధముగా దేవుని మాటలు పంచుకోవటానికి నాకు తండ్రిన దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి తండ్రిన దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్తోత్రాలు. అలాగే ఈ సంవత్సరము కూడా మీ మధ్యలో దేవుని మాటలు పంచుకోవటానికి నాకు అవకాశం కల్పిస్తున్నటువంటి స్థానిక సేవకులకును ఇప్పుడు మీ అందరికీ కూడా మరి యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను నవంబర్ నెలలో సహోదరుల యొక్క కోరిక మేరకు అపోస్తలుల కార్యముల గ్రంథములో అపోస్తలులందరికంటే కూడా అత్యంత ఉన్నతంగా పరిచర్య చేసినటువంటి సేవకులకు సంఘ సభ్యులకు కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారి ప్రయాణాన్ని గురించి నవంబర్ నెలలో మీతో మాట్లాడటం జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన అపోస్తల కార్యములు 13వ అధ్యాయం నుంచి ఆయన అపోస్తల కార్యములు 28వ అధ్యాయం వరకు పౌలు గారి సేవలో ఆయన 3 సువార్త ప్రయాణాలను చేసినట్లుగా మనం చూస్తాం. ఆ 3 సువార్త ప్రయాణాల్లో మొదటి సువార్త ప్రయాణాన్ని ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి బైబిల్ తరగతిలో మనం ధ్యానించుకుని ఉన్నాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి 2వ సువార్త ప్రయాణాన్ని మనం ధ్యానించుకుంటాం. అనగా లేఖనాన్ని బట్టి చెప్పాలంటే అపోస్తల కార్యగ్రంథంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 22వ వచనం వరకు, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 22వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణాన్ని మనం చూస్తాం. కనుక మనం రోజు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కానీ మనం చేసిన ప్రయాణాల గురించి, మనం చేసినటువంటి పనుల గురించి ఇలా కూడుకున్నప్పుడు మనం మాట్లాడకూడదు కూడా. సమాజంగా కూడుకున్నప్పుడు ఏ మాటలు మాట్లాడాలి? దేవుని మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. సంఘంగా కూడుకున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మాత్రమే మనం ధ్యానించాలి. ఆదిమ సంఘము కూడా వాళ్ళు ఎప్పుడు కూడుకున్నా వాళ్ళు వినేటువంటి బోధ ఏ బోధ అంటే చదువుకుంటాం మనం. వారు అపోస్తల కార్యంలో అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండిరి. అంటే అపోస్తలులు బోధించిన బోధన మాత్రమే మరలా వాళ్ళు వింటూ ఉండేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు గారు కూడా వాక్యం చెప్పేటప్పుడు నేను మీకు నాకు మధ్య యేసుక్రీస్తును తప్ప మరి ఏది నేను మీ మధ్య ఎరుగు పొందును అని మాట్లాడారు. కనుక యేసుక్రీస్తుని గురించి తప్ప మరి ఏది మన మధ్య డిస్కషన్కి రాకూడదని, మాట్లాడుకోకూడదని పౌలు గారు తెలియపరిచారు. కనుక యేసుక్రీస్తుని తప్ప మరి ఎవరిని మాట్లాడకూడదని, మరెవరి గురించి నేను మాట్లాడేదని పౌలు గారు చెప్పారు కదా. మరి పౌలు గారి గురించి మనం మాట్లాడుకోవచ్చా అంటే పౌలు గారుగా మనకి ఆయన పేరు కనపడుతుంది, కానీ పౌలు గారి జీవితం అంతా కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకుని ఆయన జీవించాడు? యేసుక్రీస్తు వారిని. మనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుంటాం. పౌలు గారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని. పౌలు నడిచిన నడకను బట్టి ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడో అలాగా ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి అని. అలా నడుచుకునే వాటిలో ఈ 2వ ప్రయాణానికంటే ముందుగా ఒక సందర్భాన్ని లేఖనాలు మనం ఆలోచించినట్లయితే మీకు గుర్తుందా? పౌలు గారు మొదటి ప్రయాణం ఎవరితో చేశాడు? నేను రాసింది ఎవరికైనా గుర్తుందా? ఎవరు చేశాడు? పౌలు గారి యొక్క మొదటి ప్రయాణం ఎవరితో చేశాడు? ఒకటి బర్నబా, పౌలు, ఇంకా ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు బైబిల్ రాయబడిన పేర్లు. మొదటి ప్రయాణంలో ఇంకొక పర్సన్ మనకు కనపడతాడు.
ఆయన ఎవరంటే మార్కు. మొదటి ప్రయాణంలో పౌలు, బర్నబా, మార్కు అనేవాళ్ళు ప్రయాణం చేశారు. ఈ పౌలు, బర్నబా, మార్కు అనేవాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఈ మార్కు అనే అతను ఎవరికి దగ్గర బంధువు గుర్తుందా? ఎవరికి? బర్నబా అనే ఆయనకి ఈయన దగ్గరి బంధువు, చుట్టాలు అవుతారు. కనుక పౌలు, బర్నబాలు సువార్తకి వెళ్తున్నప్పుడు మార్కుని బర్నబా గారు తీసుకుని వెళ్ళాడు మొదటి ప్రయాణంలో. ఈ మార్కు అనే ఆయన వాళ్ళతో పాటు దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడి, వాళ్ళతో పాటు పరిచయంలో కొనసాగాలని తీర్మానించుకొని, వాళ్ళతో పాటు మొదటి ప్రయాణం చేస్తూ ఈ ముగ్గురు వెళుతూ ఉండగా మధ్యలో ఒక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. తెలుసుగా ఎవరు వెళ్ళిపోయారు? ఈ మార్క్ అనే అతను పరిచర్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇలా అయితే నేను ఉండలేను, నాకు అనుకూలంగా, ఆలోచనకు అనుకూలంగా ఇది లేదు కనుక ఇది కష్టతరమైందని చెప్పి మార్కు గారు బర్నబా, పౌలును వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. మార్కు వెళ్ళిపోయిన పౌలు, బర్నబాలు మొదటి సువార్త ప్రయాణాన్ని కొనసాగించి మరలా వాళ్ళు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారు. యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి అంతకడ కొంతకాలం ఉండి మరలా మనం దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని బర్నబా, పౌలు బయలుదేరినప్పుడు ఈ మార్కు అనే అతను మరలా బయలుదేరాడు. ఏం చేస్తానని? మరలా నేను సువార్తలో ఉంటాను అని, మరలా మీతో పాటు సువార్త ప్రయాణం చేస్తాను అని. పౌలు గారి గురించి చెప్పాలంటే అపోస్తులుగా 12 మంది ఉన్నారు. 12 మంది అపోస్తులు అయినా ఎక్కడన్నా ఒకవేళ చూచినట్లుగా వదిలేశారేమో కానీ పౌలు అనే అతను చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఏ విషయంలో అయినా సరే. అందుకే పౌలు పత్రికలు కొత్త నిబంధనలు రాయబడినాయి. కొత్త నిబంధన ప్రకారముగా పాత నిబంధన కాలాన్ని బట్టి దేవుడు చూసినట్లుగా వదిలిపెట్టాడు. కొత్త నిబంధన ప్రకారముగా ప్రతి ఒక్క పాయింట్ కూడా దేవుడు చూస్తాడు. ఇది అక్షరం కాదు, ఆత్మచేత రాయబడింది. అన్ని ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా వాడేమవుతాడంటది? దేవుని విషయంలో అపరాధిగా ఉంటాడు. పాత నిబంధన ప్రకారంగా ఏ ఒక్క దాంట్లో వాడు తప్పినా దేవుడు ఆ కాలంలో చూస్తున్నట్టుగా వదిలేశాడు. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. కనుక దేవుడు అనుకున్న విధంగా పర్ఫెక్ట్గా జీవించాలని ఆజ్ఞాపించిన వ్యక్తి ఎవరంటే పౌలు. కనుక వీళ్ళు రెండవసారి సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు బర్నబా మరలా మార్కుని తీసుకొద్దామని చెప్పి మార్కుని తీసుకుని పౌలు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ బర్నబా గొప్ప సేవకుడుగా, బర్నబా కూడా అపోస్తుడుగా పిలువబడ్డాడు. అంటే ఇప్పుడు అపోస్తుడుగా పిలువబడ్డ బర్నబాకి, అలాగే దేవుని చేత ప్రత్యేకమైన పౌలు గారికి అక్కడ బాగా గొడవ అయిందంట. అక్కడ సేవకులకి గొడవ అయింది. అసలు విశ్వాసులు గొడవాడుకుంటే సరిచేయాలి, విశ్వాసులు గొడవాడుకుంటే సరిచేయవలసినటువంటి వీళ్ళే ఒకరికొకడు చాలా గట్టిగా మాట్లాడుకున్నారంట. వివాదము జరిగిందంట. ఏ విషయంలో వివాదం జరిగిందంటే మార్కు విషయంలో బర్నబాకి, పౌలుకి బాగా వివాదం జరిగింది. నిజమే, సేవకుడైనా దేవుని పరిచయంలో కొనసాగాలి ఎవరైనా దేవుని లేఖనం దగ్గర గట్టిగా ఉండాల్సిందే. ఇక్కడ పౌలు, బర్నబాలకి ఈయన గురించి గొడవ అయింది. ఆ గొడవ ఒకసారి మనం చూడండి. అపోస్తలుల కార్యగ్రంథంలో 2వ ప్రయాణానికి ముందు అనగా అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 38వ వచనం నుంచి, అయితే పౌలు పంఫులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరికొకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడ ఎక్కి కొప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘమును స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేశాను. ఇక్కడ వీళ్ళందరూ విడిపోయారు. ఎవరిద్దరు? పౌలు, బర్నబా. ఎవరిని బట్టి? మార్కును బట్టి. కనుక వాళ్ళిద్దరి మధ్య బాగా వివాదం కలిగింది. ఒకటే అన్నాడు పౌలు, వాడు వస్తే నేను రాను. బర్నబా అన్నాడు, వాడు రాకపోతే నేను రానని. అంటే బర్నబా అభిప్రాయం ఏంటి? ఒకవేళ తప్పిపోతే మాత్రం వదిలేస్తామా? తీసుకెళ్ళాలి. బర్నబా అభిప్రాయం మంచిదే.
వాడెవడో విశ్వాసగా ఉండి తప్పిపోతే పర్లేదు, దేవుని సేవకుడుగా ఉన్నవాడు తప్పిపోయి మళ్ళీ వస్తే విశ్వాసులు ఎలా నిలబడతారు? కనుక రేపొద్దున వీడు వాళ్ళకి మాదిరిగా ఎలా ఉంటాడు? మార్కును బట్టి అందరూ కూడా అయితే మనం కూడా బయటికి వెళ్ళి రావచ్చు అనుకుంటారు. కనుక విశ్వాసగా పొరపాటు చేస్తే తప్పు లేదు, కానీ సేవకుడుగా పొరపాటు చేస్తే అది అందరికీ అలుసుగా ఉంటుంది. కాబట్టి మార్కు వద్దనేది పౌలు యొక్క వాదన. ఇక్కడ రెండూ కరెక్టే, రెండూ మంచిదే. కానీ అందులో పూర్ణంగా ఆలోచన చేసినట్లయితే పౌలు గారి దగ్గర కరెక్టు. ఎందుకని? మార్కు పరిచర్య చేయడానికి వెళ్ళిన వాడు తానే బలహీనంగా ఉంటే, తానే నిలబడకపోతే, తనకే వెనక తిరిగే ఆలోచన ఉంటే తాను ఎవరికి చెప్పగలడు? ఎవరు నిలబెట్టగలడు? ఎవరు అతను అనుసరిస్తారు? కనుక ప్రారంభ సువార్త ప్రయాణాల్లో ఇలాంటి వాడు మనతో ఉండటం మంచిది కాదు అని పౌలు గారు గట్టిగానే మాట్లాడి, చివరికి పౌలు మార్కుని తీసుకుని నేను వేరే ప్రాంతాలకు సేవకు వెళ్తానని మార్కు గారు వేరే ప్రదేశానికి సువార్తకు వెళ్ళిపోయాడు. సరే, ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని బైబిల్లో దేవుడు రాయలేదు. కానీ పౌలు ఏం చేశాడు అంటే, అతని దగ్గర ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? శీల అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. శీల అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. శీల అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని, సరే నువ్వు రా, మనిద్దరం కలిసి దేవుని పరిచర్యకి వెళదామని చెప్పి పౌలు తనకు సువార్త ప్రయాణాల్లో ఆయన రెండవ సువార్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఇప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం నుంచి పౌలు గారి యొక్క సువార్తలో రెండవ ప్రయాణంలో ఎన్నో గొప్ప ఆత్మ సంబంధమైన విషయాలను మనం చూడగలుగుతాం. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇది ఆసియా ప్రాంతం, ఇది మాసిదోనియా ప్రాంతం. ఇది మనకి యెరూషలేం. పౌలు గారి ప్రయాణం ఎక్కడైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికే ఎండ్ అవుతుంది, యెరూషలేం. ఇప్పుడు పౌలు గారు బర్నబా వెళ్ళిపోయిన తర్వాత ఈయన శీలను తీసుకుని ఇక్కడ లుస్త్రా అనేటువంటి ప్రాంతం ఉంటుంది. లుస్త్రా, ఈ ప్రాంతంలో మొదటి ప్రయాణంలో ఏం జరిగిందో తెలుసా? గుర్తుందా? లుస్త్రా అనే ప్రాంతంలో, లుస్త్రా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఒకటి అక్కడ లుస్త్రా ప్రాంతంలో పౌలు గారు ఒక అద్భుతం చేశాడు, ఫస్ట్ చేశాడు. ఏం చేశాడు? లుస్త్రా అనే ప్రాంతం కాదండి, ఎక్కడ చేశాడు? లుస్త్రా అనే ప్రాంతంలో గుర్తుందా? పుట్టి కుంటి వాడిని పౌలు గారు స్వస్థపరిచారు. పౌలు గారు స్వస్థపరచగానే పౌలు గారు ఒక దేవత అని చెప్పి వాళ్ళు పూజారిట్లు బలిద్దాం అనుకున్నారు. ఇది మొదటి పార్ట్. పౌలు గారు దాన్ని వద్దని చెప్పి అక్కడే లుస్త్రా అనే ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే, అంత్యోక నుంచి ఈకో నుంచి కొంతమంది వచ్చి లుస్త్రాలో పౌలు గారిని రాళ్లతో కొట్టారు. ఎంత కొట్టారంటే, రాళ్లతో కొట్టి పౌలు గారు చనిపోయాడని చెప్పి ఆ ఊరి చివరికి పౌలు గారిని ఈడ్చేసి చచ్చిపోయాడని వదిలేశారు. అలా గాయాలతో ఉన్నటువంటి పౌలు చాలా సమయం తర్వాత లేచి అతను మరలా ఆ లుస్త్రా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించి లుస్త్రా ప్రాంతం నుంచి పౌలు గారు మళ్ళా యెరూషలేము వచ్చేసాడు. ఈ ప్రాంతం నుంచి కొట్టిన తర్వాత పౌలు గారు అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు రెండో ప్రయాణం మొదలు పెట్టడమే పౌలు గారు ఎక్కడికి తెలుసా? డైరెక్ట్గా ఇక్కడ నుంచి లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడ తనను కొట్టారో అక్కడికే వెళ్ళాడు. మళ్ళీ మామూలుడు కాదు, మొండుడు అనమాట. ఈయన పరిచర్యలో చాలా మొండిగా ఉంటాడు. ఆయన ఎక్కడైతే తనను కొట్టారో అక్కడ అదే లుస్త్రా అనే ప్రాంతానికి మళ్ళీ పౌలు గారు శీలను తీసుకుని వెళ్ళాడు. ఈ శీలను తీసుకుని ఆ లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు అక్కడ విశ్వాసం ఉంచిన వాళ్ళలో ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు పౌలు గారు అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే అంతకుముందు అక్కడ తన తిరుగుబాటు వచ్చింది కాబట్టి అక్కడ తనను దూషించారు, కాబట్టి తనను కొట్టారు, కాబట్టి వదిలిపెట్టి వెళ్ళకూడదు కూడా. కష్టమైన
అక్కడ దానికి ఏదో ఒక పరిష్కారం చూపించాలి కాబట్టి పౌలు లుస్త్ర అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని పరిచర్య నమ్మకంగా విశ్వాసంగా చేసే వ్యక్తి ఒకడు కావాలని చెప్పి ఇదే ప్రాంతంలో పౌలు గారు ఒక వ్యక్తిని వెతకాలనుకున్నాడు. లుస్త్ర అనే ప్రాంతంలో అలా వెతకాలని ఆయన ప్రయత్నం చేస్తే ఈ లుస్త్ర అనే ప్రాంతంలో ఆయనకి గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఒక శిష్యుడు దొరికాడు ఆయనకి. ఆయన పేరు చూడండి, 16వ అధ్యాయంలో పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చాను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశం. శిష్యుడు అక్కడ ఉన్నాడు. శిష్యుడు అనగా అనుసరించేవాడు. కనుక అనుసరించేటువంటి తిమోతిని ఈ ప్రాంతంలో తిమోతిని పౌలు గారు ఎన్నుకున్నాడు. తిమోతి ఇతని ఊరే ఊరు లుస్త్ర అనే ప్రాంతంలో తిమోతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకుముందు మార్క్ అనే అతన్ని పౌలు గారు పనికిరావని పంపించేశాడు. కనుక మార్క్ అనే అతన్ని పంపించేసిన తర్వాత మార్కు స్థానంలో తిమోతిని పౌలు గారు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలంటే ఎలాంటి వాడిని ఏర్పాటు చేసుకోవాలి తెలుసా? ఎంత నమ్మకమైన వాడు అయి ఉండాలంటే, ఇప్పుడు ఒకవేళ బర్నబా తీసుకొస్తున్న మార్కుని పౌలు గారు వద్దన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చిన వాడు కూడా మార్కులాగా పారిపోతే రేపు పొద్దున్న ఈయనకి ఎంత అవమానం కలుగుతుంది? బర్నబా ఏమంటాడు? కనుక ఇప్పుడు నేను నా కొరకు వెంబడించేటువంటి వ్యక్తిని, దేవుని పరిచర్య కొరకు నమ్మకంగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలంటే అతను నిజమైనటువంటి బలమైనటువంటి శిష్యుడై ఉండాలి అని అనుకుని ఆ లుస్త్ర అనే ప్రాంతంలో ఆయన తిమోతి అనేటువంటి ఆయన గురించి విని ఆయన ఎన్నుకున్నాడు. తిమోతిని పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు పౌలు గారు. తిమోతిని పరిచర్య కొరకు ఎన్నుకోవటానికి తిమోతికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా? తిమోతి మనకి చాలా సందర్భాల్లో వింటాం. ఏ రంగంలో అయినా బ్యాక్గ్రౌండ్ని బట్టి చాలామంది హీరోలు అవుతున్నారు కదా. ఎందులో అయినా బ్యాక్గ్రౌండ్ని బట్టే. బ్యాక్గ్రౌండ్ అంటే రాజకీయంలో బ్యాక్గ్రౌండ్ బట్టి వస్తున్నారు, క్రికెట్లో ఆటల్లో కానీ సినిమాల్లో కానీ ఎందులైనా ఎలా అవుతున్నారు హీరోలు? బ్యాక్గ్రౌండ్ బట్టి. పౌలు గారు కూడా తిమోతిని ఎన్నుకోవటానికి ఆయన దగ్గర కూడా దేవుడు బ్యాక్గ్రౌండే చూశాడు. ఒకడు నిలబడాలంటే అతను బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నాడు. అనుకుని ఆలోచన చేసినట్లయితే తిమోతికి మీకు తెలుసు కదా, తిమోతి తండ్రి ఎవరు? గ్రీసు దేశస్థుడు. తిమోతి తల్లి యూదురాలు. తిమోతి యొక్క అమ్మ కూడా యూదురాలు. అంటే ఇప్పుడు తిమోతి ఎవరు? యూదుడా? గ్రీసు దేశస్థుడు అంటే యూదులు కాని వాళ్ళందరూ అన్యులు. తిమోతి ఇప్పుడు అన్యుడా యూదుడా? ఏమవుతాడు? ఎందుకని అన్యుడు అవుతాడు? ఎందుకనగా ఎప్పుడైనా మన కుటుంబానికి మనకు వారసత్వం ఎలా అవుతుందంటే తండ్రిని బట్టి. కాబట్టి ఇప్పుడు తిమోతి అన్యుడు అని చెప్పాలంటే అన్యుడు, గ్రీసు దేశస్థుడుగా పిలువబడ్డాడు. ఒక అన్యుడిగానే జీవించాడు, అన్యుడిగానే బ్రతుకుతున్నాడు. అన్యుడిగా బ్రతుకుతున్న వాళ్ళ అమ్మగారు వాళ్ళ అవ్వ కూడా యూదురాలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే శనివారం విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళు, దేవుని క్రమాలు అనుసరించేవాళ్ళు తప్ప ఈయన మాత్రం వాళ్ళు అనుసరించే క్రమాలకు వెళుతున్నా గ్రీసు దేశుడుగానే బ్రతుకుతున్నాడు. అన్యుడికి యూదుడికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అన్యుడిగా ఉన్నవాడు పుట్టినప్పటి నుంచి కూడా వాడి క్రమంలో వాళ్ళ ఆరాధనలో వాడి విగ్రహాలలో వెళ్ళిపోతుంటాడు. కానీ యూదుడైతే కనుక పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి? 8వ రోజుకి సున్నతి చేస్తారు. కానీ తిమోతి అనే అతను తన తల్లిని బట్టి అవ్వను బట్టి దేవుని సన్నిధికి ధర్మశాస్త్ర ప్రకారం విధానంలోకి కొనసాగడానికి వెళుతున్నాడు. మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. ఇతను అందరి చేత మంచి పేరు పొందినవాడు, కానీ సున్నతి మాత్రం పొందలేదు. కారణం ఎందుకంటే ఇతను పొందుతానన్న వారి సున్నతి ఆచారం ఎవరు? యూదులు. ఎందుకని ఎవరు? అది అబ్రహాము వంశమునికి మాత్రమే దేవుడు ఆజ్ఞాపించాడు. యూదులుగా పుట్టిన వాళ్ళు మాత్రమే సున్నతి పొందాలనేది ఒక ఆజ్ఞ. కనుక యూదులుగా పుట్టిన వాళ్ళు మాత్రమే సున్నతి పొందాలి కనుక ఈయన గ్రీకు దేశుడు ఉన్నాడు కనుక ఆయనకు సున్నతి అనేది ఇవ్వలేదు. కానీ ఈయన వాళ్ళమ్మ మంచి విశ్వాసం కలిగిన స్త్రీగా ఉంది, అవ్వ దేవుని భయభక్తి కలిగిన స్త్రీగా ఉంది. వీళ్ళిద్దరూ మాత్రమే కాకుండా అసలు లుస్త్ర అనే ప్రాంతం అంతట్లో కూడా తిమోతికి మంచి పేరు ఉందంట. ఏముంది అక్కడ? చూడండి, ఇక్కడ 2వ వచనంలో
అతడు లుస్త్రాలోను ఈకొనిలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ స్థానిక సంఘమును కొనసాగించాలి అంటే ఇప్పుడు అక్కడ ఎవరు కావాలి? మంచి యవనస్తుడైన వాడు, అందరి చేత మంచి సాక్ష్యం పొందినవాడు కావాలి. కనుక అక్కడ తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడిని వీటన్నిటిని బట్టి లుస్త్రాలోను అక్కడ ఉన్నటువంటి ఈకొనియ ప్రాంతంలోను మంచి పేరు పొందిన తిమోతిని ఆయన పరిచయ కొరకు ఎన్నుకున్నాడు. పరిచయ కొరకు ఎన్నుకున్న తర్వాత ఇక్కడ పౌలు చేసినటువంటి ఒక చిన్న పని మనకి ఒక ప్రశ్న కలగజేస్తుంది. ఇప్పుడు పౌలు తిమోతిని ఎన్నుకుని ఈ లుస్త్రా అనే ప్రాంతంలో తిమోతికి ఆయన పిలుపునిచ్చిన తర్వాత తిమోతికి పౌలు గారు సున్నతిని చేయించాడు. ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు ఏ యుగంలో ఉన్నారు? క్రైస్తవ యుగంలో ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ యుగంలో ఉన్నవాడికి సున్నతి చేయించాలా? సున్నతి అవసరమా? లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనలు అనుసరించి వాళ్ళు నడుచుకోవాలా? కానీ ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అన్నింటిలో కరెక్ట్గా ఉండేటువంటి పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. వచ్చి తిమోతి దాన్ని అక్కర్లేదు అనుకున్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. తిమోతి వద్దనుకున్న దాన్ని పౌలు గారు వచ్చి నువ్వు ఖచ్చితంగా సున్నతి పొందాల్సిందని చెప్పి పౌలు గారు తిమోతికి సున్నతిని చేయించాడు. అంటే ధర్మశాస్త్రం అనేటువంటి విధానాన్ని కొనసాగించే విషయంలో ఈ సున్నతి ఆచారాన్ని తిమోతి చేయించాడు. ఎందుకు చేయించాడో తెలుసా? అప్పటికి క్రైస్తవుడుగా ఉన్నవాడు, అంటే క్రైస్తవుడు అయిన తర్వాత అతను సున్నతి పొందకపోయినా పర్వాలేదని పౌలు గారికి తెలియదా? యూదులు మాత్రమే క్రైస్తవులు అవ్వాలి, సున్నతి పొందినవాడు మాత్రమే క్రైస్తవుడుగా పిలువబడతాడని పౌలు అనుకుంటున్నాడా? అంతకుముందు పౌలు గారు తెలిసే తెలియదా? సున్నతి పొందకపోయినా వాడు క్రైస్తవుడుగా ఉంటాడు అనేది పౌలు గారికి తెలుసు. ఎందుకంటే మనకి మొదటి ప్రయాణం అయిన తర్వాత పౌలు గారు మొదటి ప్రయాణం మనం నేర్చుకున్నాం కదా. ఆయన మొదటి ప్రయాణాన్ని ఈ లుస్త్రా అనే ప్రాంతంలో కొనసాగించిన తర్వాత ఈకొనియాకు అంతియోకయకు వచ్చి అంతియోకని సడన్గా పౌలు గారు యెరూషలేము వచ్చేసాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? అంతియోకయ ప్రాంతంలో వాళ్ళకి ఒక తర్కం వచ్చింది. ఇప్పుడు క్రైస్తవులంటే మొట్టమొదట క్రైస్తవులుగా ఎవరు పిలువబడ్డారు? అంతియోకయ. ఎవరు పిలువబడ్డారు? శిష్యులు. 3000 మంది బాప్తిసం పొందారు కదా. 3000 మంది అన్యులా యూదులా? ఎవరు పొందారు? పేతురు గారు 3000 మంది బాప్తిసం ఇచ్చినప్పుడు 3000 మంది యూదులా, అన్యులు కూడా ఉన్నారా? ఉన్నారా? అందరూ ఉన్నారా? యూదులే ఉన్నారా? చెప్పాలంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో మనకి 3000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ కూడా యూదులే, ఒక్కడొక్కడు అన్యుడు లేడు. అక్కడ పెంతుకొస్తు పండుగ ఆచరించడానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ బాప్తిసం పొందారు. పెంతుకొస్తు పండుగకు వచ్చిన వాళ్ళు ఎవరు? యూదులు. కనుక సున్నతి పొందిన వాళ్ళకే పేతురు గారి ద్వారా పేతురు గారి ప్రసంగం ద్వారా సున్నతి పొందిన వాళ్ళు బాప్తిసం పొందారు. 3000 మంది సున్నతి పొందిన వాళ్ళే బాప్తిసం పొందారు. ఆ తర్వాత 4000 మంది కానీ, ఆ తర్వాత వాక్య భాగాల్లో ఉన్నటువంటి గారడీ సీమోను కానీ వీళ్ళందరూ కూడా యూదులే. వీళ్ళు రెగ్యులర్గా ఆల్రెడీ విశ్రాంతిని పాటించడానికి వెళ్ళే వాళ్ళగా ఉన్నారు. కనుక విశ్రాంతిని పాటించడానికి వెళ్ళేటువంటి యూదులకు వాళ్ళు రక్షణ వాక్యాన్ని బోధించి బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు బైబిల్లో ఫస్ట్ టైం అన్యుడిగా ఉండి బాప్తిసం పొందింది ఎవరంటే ఎవరు? కొర్నేలి. ఫస్ట్ కొర్నేలి. అపోస్తలుల 10వ అధ్యాయంలో, అంటే అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం వరకు కూడా యూదులు తప్ప అన్యులు బాప్తిసం పొందలేరు. ఇప్పుడు వాళ్ళందరి దృష్టి ఎలా ఉందంటే ఇప్పుడు యూదులందరూ బాప్తిసం పొంది క్రైస్తవులు అవుతున్నారు. యూదులను దేవుడు ప్రత్యేకపరిచాడు. వాళ్ళ ప్రత్యేకమైన జనాంగము అని పిలవటానికి వాళ్ళ గుర్తు ఏంటంటే సున్నతి. సున్నతి పొందిన వాళ్ళకే బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన బాధ ప్రకారముగా అపోస్తలుడైన పౌలు గారు ఈ లుస్త్రా ఈ ప్రాంతాల్లో వాక్యం బోధిస్తున్నప్పుడు అనేక మంది బాప్తిసం పొందేస్తున్నారు. కానీ వాళ్ళకు సున్నతి పొందమని పౌలు గారు చెప్పట్లేదు. ఈ అంతియోకయలో వాదం వచ్చింది. అదేంటయ్యా, 3000 మంది సున్నతి పొందిన వాళ్ళే బాప్తిసం పొందారు, 4000 మంది సున్నతి పొందిన వాళ్ళు బాప్తిసం పొందారు. సున్నతి లేకుండా వాళ్ళకి బాప్తిసం ఎలా ఇస్తున్నావు అంటే, ఒకడు క్రైస్తవుడు అవ్వాలంటే ముందు యూదుడు అవ్వాలి, యూదుడు అయిన తర్వాత అప్పుడు క్రైస్తవుడు అవ్వాలి. సున్నతి లేకుండా బాప్తిసం ఇవ్వకూడదు, అన్యుడు కూడా సున్నతి ఇచ్చి అప్పుడు బాప్తిసం ఇవ్వాలి అనేటువంటి వాదన కలిగింది.
అసలు పౌలు గారు చాలా తర్కం వేశాడంట అక్కడ. పట్టుకున్నాడు, బాగా పట్టుకుని వదలదు కదా. పట్టుకుని ఎన్ని రిఫరెన్స్లు చెప్పినా ఎన్ని చెప్పినా వాళ్ళు పౌలు మాట వింటలేదు. ఫైనల్గా వాళ్ళు ఏమన్నారో తెలుసా? నీకు తెలియదు కానీ నువ్వు యెరూషలేము వెళ్ళి ఒకసారి వాళ్ళని అడిగిరా అన్నారు. యెరూషలేము ఎలా ఉన్నారు? అపోస్తలులు ఉన్నారు కదా. నువ్వు వెళ్ళి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి కనుక్కురా. నీకు నువ్వుగా చెప్పకు, సొంత తెలివితేటలు ఉపయోగించకు. నువ్వు వెళ్ళి అపోస్తలులు కనుక్కురమ్మని చెప్పి పౌలు గారిని పంపిస్తే ఆయన అందుకే సడన్గా ఆయన అంతేకాకుండా యెరూషలేముకి వచ్చేసాడు. ఈ గొడవ గురించి. ఏ గొడవ? సున్నతి అనే సమస్య గురించి ఆయన యెరూషలేముకి వచ్చేసాడు. యెరూషలేముకి వచ్చి అక్కడ వాళ్ళని అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకు కూడా సరైన ఆన్సర్ లేదు. పేతురు అపోస్తలులు అందరూ కూడా ఈ సున్నతి గురించి యేసుక్రీస్తు ఏం తెలియపరిచారు అంటే, ఒక అన్యుడిగా ఉన్నవాడు సున్నతి పొందిన తర్వాతే బాప్తిసం పొందాలని బైబిల్లో లేదు. పోనీ అన్యుడిగా ఉన్నవాడు సున్నతి పొందక్కర్లేదు, బాప్తిసం పొందొచ్చు అని బైబిల్లో లేదు. యేసుక్రీస్తు బోధలు ఎలా ఉందంటే, ఆయన ముందు యూదులకు బోధించాడు, ఆ తర్వాత పాపులకు బోధించాడు. కనుక ముందు యూదుల దగ్గరికి సువార్త వెళ్ళిన తర్వాత అన్యుల దగ్గర సువార్త వెళ్ళింది. కాబట్టి ఈ టాపిక్ గురించి పూర్తి అవగాహన వాళ్ళకే లేదు. ఆలోచించుకున్నారు. చాలాసేపు తర్కం జరిగిన తర్వాత పేతురు ఒకే ఒక మాట అన్నాడండి, ఈ తర్కం మనకెందుకు? ఒక అన్యుడు బాప్తిసం పొందాలంటే సున్నతి పొందాలని మీరు చెబుతున్నారు. ఇది మీకు అడ్డం మాకు అడ్డం అనుకుంటున్నాం. అసలు ఈ విషయంలో దేవుడే అడ్డం లేకుండా చేసినప్పుడు మనకెందుకు అడ్డం అన్నాడు. అంటే చెప్పుకొచ్చాడు. అప్పుడు చెప్పుకొచ్చాడు ఎవరి గురించి? కొర్నేలు గురించి. ఇక్కడ ఉంటుంది మనకి 15 అధ్యాయంలో కొర్నేలు గురించి అంటే, నేను కొర్నేలు ఇంటికి వెళ్ళాను, అతనికి వాక్యం చెబుతున్నాను. నేను మీకులాగా అనుకున్నా. వాక్యం చెప్పిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి సున్నతి చేసిన తర్వాత బాప్తిసం ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా అనుకుంటూ ఉండగా నేను వాక్యం చెబుతుంటేనే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేసాడు. ఎవరి మీదకి? కొర్నేలు కుటుంబం మీదకి. ఎప్పుడు? పేతురు గారు వాక్యం చెబుతూ ఉంటేనే అపోస్తలుల మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో మన వలే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందేశారంట. ఎవరు? కొర్నేలు కుటుంబం. కొర్నేలు కుటుంబం అంటే ఎవరు? వాళ్ళు అన్యులు. అన్యులుగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బాప్తిసం పొందేశారు అంటాడు అక్కడ. అప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఏమని? ఇప్పుడు అన్యులుగా ఉన్న వాళ్ళకి దేవుడే డైరెక్ట్గా పరిశుద్ధాత్మని ఇచ్చేసినప్పుడు నేలకు ఎవడు ఆటంకం చేస్తాడు? కనుక ఆయనకే బాప్తిసం గురించినటువంటి ఆటంకం లేదు, ఆయనే సున్నతి గురించినటువంటి ఆటంకం చెప్పలేదు, ఆయనకే లేనినటువంటి ఈ సున్నతి గురించినటువంటి అనుమానం మనకెందుకు? పేతురుగా చెప్పాడు, సున్నతి గురించి దేవుడు అబ్జెక్షన్ పెట్టలేదు. పొందినవాడు బాప్తిసం పొందినా పర్వాలేదు, పొందనివాడు బాప్తిసం పొందినా పర్వాలేదు, సున్నతి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని పౌలు గారు పేతురు గారి ద్వారా అక్కడ ఆ సందర్భాన్ని బట్టి నేర్చుకుని 15వ అధ్యాయంలో అది నేర్చుకుని అదే నిజమని నమ్మి బయలుదేరి వచ్చిన వాడు 15వ అధ్యాయంలో తెలుసుకున్నవాడు 16వ అధ్యాయంలో పౌలు గారికి మళ్ళీ తిమోతికి మళ్ళీ సమ్మతించాడు. ఇదంతా ఎక్కడ జరిగింది తెలుసు? సంఘటన అంతా ఎక్కడ జరిగింది? 15వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో ఈ సంఘటన అంతా కూడా జరిగింది. కనుక ఆ సంఘటన జరిగిన తర్వాత చూడండి, 15వ అధ్యాయం 1-2 చదివితే మీకు అర్థమవుద్ది నేను చెప్పడం కంటే కూడా. 15వ అధ్యాయం 1-2 చదవండి. మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేదని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళాలని సహోదరులను నిశ్చయించిరి. కనుక ఇక్కడ అలా వాదన కలిగింది. నిశ్చయించిన తర్వాత పేతురు గారు వచ్చి సున్నతి వలన ప్రయోజనం ఏమీ లేదు, సున్నతి పొందిన అన్యులకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడని ప్రకటించిన తర్వాత మరి 16వ అధ్యాయంలో పౌలు గారు తిమోతికి సున్నతి ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకు చేస్తుంటాడు? 16వ అధ్యాయంలో తిమోతికి ఎందుకు సున్నతి చేయించాడంటే దీనికి ఒక ఆన్సర్ ఏముంటుందంటే మనకు కూడా తెలియపరిచాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఒక టాపిక్ గురించి మాట్లాడతాడు. దేని గురించి అంటే మాంసం గురించి. మాంసం గురించి. క్రైస్తవుడు మాంసం తినొచ్చా తినకూడదా? తినకూడదా? తినొచ్చా తినకూడదా? సరే, క్రైస్తవుడు మాంసం తినొచ్చు అంటున్నారు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా మాంసం తినొచ్చు. మాంసం తినకపోతే పరలోకం వెళ్తాడా? ఇప్పుడు మాంసం తినొచ్చు, తింటే పరలోకం వెళ్తాడని చెప్పారు మీరు. మాంసం తినకపోతే పరలోకం వెళ్తాడా?
వెళ్తాడా? అంటే వెజిటేరియన్, కాయగూరలు మాత్రమే తింటున్నాడు. బైబిల్లో కాయగూరలు మాత్రమే తినేటువంటి గొప్ప ప్రవక్త ఎవరో తెలుసా? ఆయనకు అసలు ఇష్టం ఉండదు ఏంటది? మాంసం అంటే. కనుక ఇప్పుడు ఈ మాంసాల గురించి, మాంసం తింటే పరలోకం వెళతారా, మాంసం తినకపోతే పరలోకం వెళతారా అంటే దీని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది ఏ సంబంధమైంది? శరీర సంబంధమైంది. కనుక ఈ మాంసం తినటం తినకపోవటం నీ ఇష్టం. కానీ అక్కడ అంటాడు పౌలు గారు, నేనైతే కొన్ని సందర్భాల్లో మాంసం తినట్లేదు, మానేశాను అన్నాడు పౌలు గారు. ఎందుకని? ఆరోగ్య సమస్య కాదండి, ఆరోగ్య సమస్య కాదు. అక్కడ ఏ సమస్య తెలుసా? అక్కడ అంటాడు, నేను ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపించడానికి నేను మాంసం తినటమే అతనికి ఆటంకం అయితే నేను ఆ మాంసం తినను అన్నాడు. ఆటంకం అయితే అంటే మీకు ఫ్యాక్ట్గా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మేము పరిచయకి వెళ్తున్నప్పుడు ఉంటుంది. మేము కొత్తగా రెమ్మనపూడిలో ఒక చోట కాంగ్రెస్ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు అయింది. అక్కడ భోజనం పెడతారు వాళ్ళు అయిన తర్వాత. మొన్న ఒక ఆమె అక్కడికి వెళ్ళేటప్పటికి సుమారుగా అక్కడ నేను ఒక 4-5 నెలలు అనుకుంటాను, 5 నెలలు అండి, ఒక 5 నెలల నుంచి పరిచయం చేస్తున్నాను. అక్కడ కాంగ్రెస్ చక్కగా అనేక మంది బాప్టిస్టు పొందారు. కానీ నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. సేవకులు కొన్ని ఎప్పుడైనా ఈ మాట అడుగుతారా? విశ్వాసం అని అడుగుతామా? సాధనకు వచ్చారు కదా మీరెవరు అంటామా? మీరెవరని అడుగుతామా? ఇది ఎప్పుడు కూడా మనం అనుకోం. కానీ ఒక రకం కొన్ని సమయాల్లో అది అనిపిస్తూ ఉంటుంది. సరే, మన రీసెంట్గా నేను అక్కడికి వాళ్ళు భోజనానికి పిలిస్తే ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత ఆమె భోజనం ఏర్పాటు చేసిన దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు ఆ మాంసం తింటారా అని అడిగింది. ఏమంది? ఆ మాంసం తింటారా అని అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను తిననన్నాను అనుకో, అంటే ఈయన వేరు మనం వేరు, అక్కడి నుంచి వేరే రకమైనటువంటి ఆలోచన వస్తుంది. నేనన్నాను, సేవకుడు అయిన తర్వాత ఏదైనా తినాలమ్మా, తింటారా అని మాత్రం ఎప్పుడు అడగకూడదు, ఏదైనా తినాలి అని అన్నాను. సరే అని చెప్పి ఆమె పెట్టింది. అది పెట్టింది ఏంటో కూడా అడగలేదు, నేను తినేసి వచ్చేసాను. కొన్ని సందర్భాలు అంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు అది, అంటారు వచ్చి, ఏమంటే మీరు కానీ ఒకవేళ మాంసం తింటారేంటి అంటారు. ఆ ఉద్దేశం ఏంటి? మీరు కానీ ఒకవేళ మాంసం తింటారా అంటే, ఆ మాంసం తినేవాళ్ళంటే వాడికి కొంచెం ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? మీరు కానీ అలాంటి మాంసం తింటారా అంటే ఏం చేయాలి? అతనికి అభ్యంతరం కాబట్టి అది తింటాం మానేయాలి. ఇక్కడేమో తినకపోతే ఆమెకు సమస్య, ఇక్కడేమో తింటే ఇతనికి సమస్య. ఇప్పుడు తినటమా తినకపోవటం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మన కోరిక కాదండి. ఎవరి కోరిక? అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి చెప్తారు పౌలు గారు కూడా. వాక్యం మీరు చదవండి. ఆ వాక్యం కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు చెప్పిన మాట చూడండి. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరులకు అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగకుండాకై నేను అన్నటికీ మాంసము తినను. ఏం చేయడంట ఆయన? అభ్యంతరం అయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, 11 నుంచి ఉంటుంది ఆ వచనం. కనుక ఇప్పుడు ఇంతకీ అతను మాంసం గురించి దేవుడు ఏం చెప్పాడు? తినమన్నాడా తినొద్దా అన్నాడు అంటే అది నీ ఇష్టం. తిన్నా ఇబ్బంది లేదు, తినకపోయినా ఇబ్బంది లేదు. అలాగే సున్నతి కాడికి వచ్చేటప్పుడు కూడా పౌలు ఏం ఆలోచించాడంటే, సున్నతి పొందటం వల్ల వచ్చే నష్టం లేదు, సున్నతి పొందకపోవటం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఒక సహోదరుడు క్రీస్తులోకి నడిపించబడాలంటే ఇప్పుడు తిమోతికి ఖచ్చితంగా ఏం కావాలి? సహోదరుని బట్టి సున్నతి ఇచ్చాడు తప్ప దేవుని వాక్యాన్ని బట్టి కాదు. ఇప్పుడు పౌలుతో పాటుగా తిమోతి గారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సువార్త కొరకు వెళ్ళాడు అనుకో, యూదులుగా ఉన్న వాళ్ళందరూ ఏం చూస్తారు? ఒక అన్యుడిగా ఉన్నవాడు, ధర్మశాస్త్రాన్ని గౌరవించిన వాడు వచ్చి మనకు వాక్యం చెప్తే మనం ఎలా వింటాం? అదే ఇక్కడ సున్నతి అనేటువంటి ఒక కార్యక్రమం జరిగితే చాలు, తిమోతి కూడా ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తాడు. యూదులు కూడా తిమోతి చెప్పిన బోధనలు అంగీకరిస్తారు కనుక సహోదరులను బట్టి పౌలు గారు ఇక్కడ తిమోతి గారికి సున్నతిని చేయించాడు. తిమోతి విషయంలో పౌలు గారు సువార్త విషయంలో అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఆలోచిస్తాడు ఆయన. నిజంగా క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించబడింది పేతురు గారి ప్రసంగం ద్వారా అయితే సంఘం నిలబడింది పౌలు గారి పత్రికల ద్వారా. వాస్తవా కదా? పౌలు గారి పత్రికల ద్వారా సంఘంలోనికి ఎలా రావాలో పేతురు గారు చెబితే సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో పౌలు గారు చెప్పాడు. ఖచ్చితమైన ఇవ్వాలండి. బైబిల్లో సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా? ఏర్పాటు చేశారు. మొట్టమొదట పౌలు సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేశాడు. పౌలు తన ఇష్టం బట్టి కాదండి,
దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేరణ బట్టి పౌలు సంఘములో పెద్దలను ఏర్పాటు చేశాడు. ప్రతి సంఘములో కూడా కంపల్సరీ పెద్దలు ఉండాలనేది పౌలు గారి యొక్క నిర్ణయం. పౌలు ద్వారా దేవుడు చేసినట్టు నిర్ణయం. సంఘములో పెద్దలు ఎందుకు ఉండాలని పౌలు గారు నిర్ణయించాడో తెలుసా? అపోస్తలులు నిర్ణయించింది ఒకరిని, పౌలు గారు వచ్చాక నిర్ణయించబడిన వాళ్ళు వేరు. అపోస్తలులు ఎవరు నిర్ణయించారు? అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఎవరైనా బైబిల్ చూడకుండా చెప్పండి, ఎవరు ఏర్పాటు చేశారు? అపోస్తల 6వ అధ్యాయంలో పేతురు వీళ్ళందరూ కలిసి పరిచయుల్ని ఏర్పాటు చేశారు, పరిచారకులని ఏర్పాటు చేశారు. పరిచారకుల్ని పేతురు గారు ఏర్పాటు చేస్తే పెద్దల్ని పౌలు గారు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే సంఘానికి పరిచారకులు ఎంత ముఖ్యమో పెద్దలు కూడా అంత ముఖ్యమో. పెద్దలు కూడా ఎందుకని అంత ముఖ్యమైంది తెలుసా? ఎందుకు వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది అంటే, పరిచారకులు లేకపోతే తినే ఆహారం దగ్గరే సమస్య, సంఘ పెద్దలు లేకపోతే సహవాసంలోనే సమస్య ఎక్కువైపోద్ది. సహవాసంలోనే అంటే ఉదాహరణ చూడండి, ఆదిమ సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు వాళ్ళ దగ్గర నిధులు ఉండేవి. ఎంత ఉండేవి? విస్తారమైన నిధులు ఉండేవి. మామూలు నిధులు కాదు. ఎవరికి వాడే తన ఆస్తిని పట్టుకొని చమ్మి అపోస్తల పాల దగ్గర పెట్టేసేవాడు. నిధులు ఉండటంతో పాటు నిధులు వినియోగించవలసిన అవసరాలు కూడా ఉండేవి. సరే, నిధులు వినియోగించే అవసరాలను పెట్టుకునేటువంటి పని అపోస్తలులు పెట్టుకుంటే సువార్త చేస్తారా? అప్పుడు ఏం చేశారంటే ఆయన పౌలు గారు, మీరు ఉన్నటువంటి నిధులను ఏర్పాటు చేయడానికి మీరు పెద్దలను ఏర్పాటు చేయండి. పెద్దలంటే ఒకడు ఉండకూడదు. ఎంతమంది ఉండాలి? ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఉండాలి. అంటే 3 అయినా 10 మంది అయినా 20 మంది అయినా పర్లేదు, పెద్దలు ఉండాలి. ఒకడు కాదు. ఒకడైతే మళ్ళీ ఏమవుతుంది? ఒకడైతే చేసేవాడికి చెడు మనసు రావచ్చు, చేసేవాడు భయం లేకుండా ఉండొచ్చు. 2 అయితే 3 అయితే 4 అయితే ఏం చేసినా వాళ్ళకి తెలుస్తుంది కనుక వాళ్ళందరూ అనుకుని దాన్ని చేస్తారు. కనుక 3 కూడా ఒక కుటుంబం వాళ్ళు కాదు, 2 కూడా ఒక కుటుంబం వాళ్ళు కాదు. ఈ 2 3 కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే వాళ్ళకి వేరు వేరు కుటుంబాలు ఉండాలి, వాళ్ళకి పెళ్ళై ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా బాప్తిసం పొందిన వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళు దేవుని వాక్యం మరింతగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అలా వాక్యం మరింతగా తెలిసిన వాడే ప్రభువు యొక్క పని కొరకు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేయకుండా వాడు భయం కలిగి ఉంటాడు. కనుక సంఘముల విభేదాలు రాకున్నట్లుగా ఈ విధమైనటువంటి పెద్దలను ఏర్పాటు చేసి ఆ నిధులు వాళ్ళ దగ్గర పెట్టాలని పౌలు గారు ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసిన పెద్దలు ఎలా ఉండాలో కూడా తిమోతి రాసిన పత్రికలో, తీతు పత్రికలో కూడా లేఖనాలను బట్టి మనం చూడగలుగుతాం. కనుక ఇలాంటివి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకునే పౌలు తిమోతి దగ్గర కూడా అలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి తిమోతిని పరిచయం కొరకు ఏర్పాటు చేసుకుని తిమోతిని ఇక్కడి నుంచి ఎన్నుకున్నాడు. ఇక్కడి నుంచి ఎన్నుకున్న తర్వాత పౌలు ఇప్పుడు ఏ ఖండంలో ఉన్నాడు? ఆసియా ఖండంలో ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు అనుకున్నాడు, ఉస్త్రాలో మనకి తిమోతి అనేటువంటి మంచి క్యాండిడేట్ దొరికాడు. తిమోతి చేత మనం ఆసియా ఖండం మొత్తం మార్చేయచ్చు అనుకున్నాడు. అంటే అక్కడ మంచి పార్ట్నర్ మనం దొరికాడు కదా. చాలామంది అంతే, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మన సేవ బాగా చేద్దాం అనుకుంటాం, మన బంధువుల దగ్గరికి వెళ్తే మన సేవ బాగా చేద్దాం అనుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు సేవ జరగదండి. అది దేవుని సంకల్పం అయ్యిందైతేనే మన పరిచర్య జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మన వాళ్ళు అనుకునే వాళ్ళ దగ్గర కంటే కూడా మన వాళ్ళు కాదనే దగ్గరే ఎక్కువ పరిచర్య మనం చేయగలుగుతాం. కానీ ఇప్పుడు పౌలు గారు అనుకున్నాడు, తిమోతి ఉన్నాడు కాబట్టి ఇక్కడ దేవుని పరిచర్యను మనము ఉన్నతంగా గొప్పగా కొనసాగిద్దామని చెప్పి పౌలు అపోస్తలుల కార్యములో 16వ అధ్యాయంలో తిమోతిని ఎన్నుకున్న తర్వాత ఆయన నిర్ణయించుకున్నాడు. ఇలాగ ఆయన అక్కడ నిర్ణయించుకున్నప్పుడు చూడండి 6వ వచనంలో, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? పౌలు గారి ఆలోచన ఏంటి? ఆసియాలో వాక్యం చెబుదామని. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంట? అసలు ఆసియాలో మీరు వాక్యం చెప్పొద్దు, ఆసియాలో వాక్యం చెప్పే టైం ఇంకా రాలేదు కనుక మీరు ఆసియాలో వాక్యం చెప్పొద్దని ఆటంకపరిచాడు. ఇక పరిశుద్ధాత్మ యొక్క మాటను బట్టి పౌలు గారు ఆసియా ప్రాంతంలో ఎక్కడ కూడా దేవుని వాక్యాన్ని చెప్పలేదు. సరే, అక్కడి నుంచి వాళ్ళు మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. మరొక ప్రాంతం అనగా గలతియా ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుని అక్కడ ప్రయత్నం చేశారు, కానీ అక్కడ కూడా వెళ్ళొద్దు అన్నాడు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ చేయొద్దు అంటున్నాడు.
గలతీయ ప్రాంతంలో చేయొద్దంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అలా ఆలోచించుకుంటే పౌలు గారికి ఒక దర్శనం వచ్చిందంట. ఇది ప్రారంభ సంఘములో కనుక, సంఘ ప్రారంభ దినాల్లో కనుక అక్కడ మనకి దర్శనాలు కనపడతాయి, స్వరాలు కనపడతాయి. ఇప్పుడు కొర్నేలికి ఏమొచ్చింది? దర్శనం. కానీ ఇప్పుడు కూడా పౌలు గారికి ఒక దర్శనం ఏమొచ్చిందంటే, పౌలు గారు నిద్రపోతే మాసిదోనియా ప్రాంతం పోయి ఇక్కడ ఈ మాసిదోనియా ప్రాంతానికి ఒకడు వచ్చి మాకు వాక్యం చెప్పమని పౌలు గారిని అడిగినట్లు ఆయనకి కలలో దర్శనములు అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? మాసిదోనియా ప్రాంతానికి ఒకడు వచ్చి మాకు వాక్యం చెప్పమని ఇక్కడ ఉన్న పౌలు గారిని అడిగినట్టుగా ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఈ పిలుపు వచ్చిందో, వెంటనే పౌలు గారు అనుకున్నాడు, అంటే దేవుని వాక్యాన్ని ఎక్కడ? మాసిదోనియా ప్రాంతంలో ప్రకటించాలని కోరుకుంటున్నాడు అని తెలియగానే పౌలు ఎప్పుడో తెలుసా? అక్కడ వాక్యం ఉండదు చూడండి, 10వ వచనం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే ఏం చేశాడంట? అంటే పరిచర్య అంటే ఎంత ఆశ్చర్యం. వెంటనే ఈరోజు దర్శనం వచ్చింది కాబట్టి సరే అన్నీ చదువుకున్న తర్వాత వీలున్న టైంలో, వాతావరణం కుదిరిన టైంలో, లాక్డౌన్ తీసిన తర్వాత అనుకోలేదు ఆయన. పరిచర్య చేయమంటే ఉన్న పాలంగా బయలుదేరాలి. సువార్త విషయంలో, నేటి సేవకుల విషయంలో కూడా అంటాడు ఆయన, దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? వెంటనే పలానా చోట అనగానే వెంటనే, అంటే ఇతనికి ఉండలేకపోతున్నాడు, ఎక్కడికైనా వెళ్ళి దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాడు. మాసిదోనియా అనేటువంటి ఒక టార్గెట్ దొరకగానే వెంటనే బయలుదేరి ఈయన మాసిదోనియా ప్రాంతంలో, ఇక్కడ మనకి ఫస్ట్ కనపడే ప్రాంతం ఫిలిప్పీ ప్రాంతం. ఏ ప్రాంతం? ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాడు. ఇది మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పియా ప్రాంతం. ఇది ఈ మాసిదోనియా ప్రాంతంలో రోమియోలకి ఇది ప్రధానమైన స్థానం. అంటే అప్పటి కాలంలో ఎవరి యొక్క సామ్రాజ్యం నడుస్తుంది? రోమియోలు. యేసుక్రీస్తును సిలువేయటానికి అప్పగించినప్పుడు, సిలువేయడానికి ఆజ్ఞాపించింది ఎవరు? రోమ ప్రభుత్వం. కనుక రోమియోలుగా ఉన్న వాళ్ళు ఇది అన్ని దేశాలను కూడా ఆక్రమించారు. కనుక మాసిదోనియా ఈ భాగం మట్టికి, ఫిలిప్పీ అనేది మాసిదోనియా ప్రాంతంలో రోమియోలకు ప్రధాన స్థావరమై ఉంది. కనుక పౌలు గారు ఇప్పుడు మాసిదోనియా ప్రాంతంలోకి ప్రయాణం వెళ్ళగానే, ఇక్కడికి వెళ్ళగానే ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళగానే పౌలు గారు కొన్ని రోజులుగా దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాడు. అసలే చాలా స్పీడ్గా ఉన్నాడు. అక్కడ చెప్పొద్దని దేవుడు ఆపాడు. ఇప్పుడు సడన్గా అక్కడికి వెళ్ళగానే సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచనతో అక్కడికి వెళ్ళగానే పౌలు అడిగింది ఏంటో తెలుసా? ఇది ప్రతి విశ్వాసి, ప్రతి సావుకుడు కూడా గుర్తించవలసిన విషయం. అక్కడ వెళ్ళగానే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళగానే ఏమి చూసుకుంటాం ముందు? బ్రదర్, ఇక్కడ మంచి హోటల్ ఎక్కడ ఉంది? ఇక్కడ మంచి భోజనం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ మంచి మార్కెట్ ఎక్కడ ఉంది అని అడుగుతామండి. పౌలు అక్కడికి వెళ్ళగానే అన్నీ మానేసి ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుతుంది అన్నాడండి. ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుతుంది అంటే కావాల్సింది అదే ఆయనకి. ఎందుకని అదే అడిగాడో తెలుసా? మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, అందరికీ వచ్చిన కంటత వాక్యం మత్తయి సువార్త 6:33. ఏంటది? గుర్తులేదా? మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ దేవునికి ఇస్తాడు. ఇది మనం కంఠస్థం చేసి అంటాం తప్ప ఇప్పుడు నమ్మం. దాన్ని నమ్ముతామా? మొదట నువ్వు దేవుని రాజ్యం, నీతిని వెతికితే నీకేం కావాలో అవన్నీ ఆయన నీకు ఇస్తాడు. కనుక ఈ వచనాన్ని పౌలు గారు నమ్మాడు. మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే అప్పుడు అవన్నీ, అంటే ఇప్పుడు కొత్త ప్లేసులు ఏం కావాలి ఆయనకి? ఉండటానికి ఇల్లు కావాలి, తినటానికి ఆహారం కావాలి, ప్రతి అవసరం తీసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. కానీ ప్లేసు కానీ, ఇల్లు కానీ, ఆహారం కానీ కాకుండా ఆయన ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగును అని ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ కొందన్నారంట, అయ్యా నీకు ప్రార్థన కావాలా? అయితే ఈ నదీ తీరాన ప్రార్థన జరుగుతుంది. మాసిదోనియా ప్రాంతంలో విశ్రాంతి దినమున గవిని దాటి నది అద్దరన ప్రార్థన జరుగుతుందని పౌలు గారు చెప్పాడు. నది అద్దరన అంటే నది ఒడ్డున, ఇక్కడ ఈ నది ఒడ్డున ప్రార్థన జరుగుతుందని తెలియగానే పౌలు గారు వెంటనే గబగబ బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చేటప్పటికి అక్కడ కొంతమంది స్త్రీలు కూడుకున్నారంట ప్రార్థనకి. స్త్రీలుగా ఉన్నవాళ్ళు అంటే మనకి అపోస్తుల కార్యగ్రంథంలో చూస్తాం కదా, చదిరిపోయిన సంఘంగా ఉన్న వాళ్ళు కానీ, అలాగే ఇక్కడ యూదులుగా ఉన్న వాళ్ళు ప్రతి శనివారం కూడుకుంటారు. కాబట్టి ఈ ప్రతి శనివారం వాళ్ళు సమాజ మందిరంలోనూ, నదీ తీరాల్లోనూ కూడుకునే వాళ్ళు కనుక కొంతమంది స్త్రీలు అక్కడ కూడుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ స్త్రీలు కూడుకున్న స్థలానికి పౌలు గారు వెళ్ళి
వచ్చిన స్త్రీలందరితోనూ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వచ్చిన వాళ్ళందరితో వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇలా వచ్చిన వాళ్ళందరితో వాక్యం గురించి మాట్లాడుతుంటే అక్కడ ఫస్ట్ పరిచయం అయింది ఒక ఆమె. ఎవరు? లూదియా అనేటువంటి ఒక ఆమె అక్కడికి వచ్చింది. లూదియా తెలుసా మీకు? ఇప్పుడు చెప్పండి, లూదియాది ఏ ప్రాంతం? మాసిదోనియా ప్రాంతం. మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి అనేటువంటి పట్టణమునందు పౌలు గారు అక్కడ ప్రవేశించినప్పుడు చూడండి, ఇక్కడ 12వ వచనం, మేము త్రోయాను విడిచిపెట్టి వాడ ఎక్కి తినగా సముద్రేకును మరునాడు నెక్కుపోలికి అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చేతమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం అతి ముఖ్యమైనను రోమిలకు ప్రవాస్థానమైనది. మేము కొన్ని దినములు అక్కడ ఉంటుంది. విశ్రాంతి ఉన్న గవిని దాటి నది తీరమున ప్రార్థన జరిగిన అనుకుని అక్కడ కూర్చుని కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగును పొడినమ్ము తుయితైరా పట్టణస్థిరాలు. ఇప్పుడు తుయితైరా పట్టణస్థిరాలు కానీ ఇప్పుడు ఎక్కడ వింటుందా వాక్యం? ఫిలిప్పి ప్రాంతం. అంటే ఇక్కడే ఆ ప్రాంతం కూడా ఉంచబడేది. ఫిలిప్పి అనేది ముఖ్యమైన ప్రధాన పట్టణంగా ఉంది. మనకి ఇక్కడ ఆమె అందరితో పాటు వాక్యం ఉంటుంది, కానీ అందరికంటే ప్రత్యేకంగా వాక్యం ఉంటుంది. అక్కడ ఉంటుంది కదా, పౌలు గారు వాక్యం చెబుతుంటే ఆమె హృదయాన్ని తెరిచింది ఎవరు? దేవుడే. అక్కడ ఏముంటుంది? ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచను కనుక. వాక్యం ఏంటంటే లూదియా హృదయాన్ని ప్రభువే తెరిచాడంట. ప్రభువే ఆమె హృదయాన్ని అంటే అంతమంది స్త్రీలు ఉంటే ఆమె హృదయం మాత్రం ఎందుకు తెరవబడింది? ఆమె హృదయాన్ని మాత్రమే దేవుడు ఎందుకు తెరిచాడు? ఇది అర్థం కావాలంటే యేసుక్రీస్తు కాలంలో ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు అనేక మందితో కలుసుకుని వెళ్ళిపోతూ ఉంటే అంతమంది ఆయన మీద పడుతుంటే ఒక్క ఆమెకే ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది. ఎవరికి? రక్తం. అంటే ఆ ఒక్క ఆమెకి ఎందుకు ప్రభావం వెళ్ళింది? ఆమెలో ఆ నమ్మకం ఉంద గనక, ఆ ఆసక్తి ఉంద గనక ఆమెకు మాత్రమే వెళ్ళింది. ఇక్కడ కూడా ఎంతమంది స్త్రీలు ఉంటే లూదియా హృదయాన్ని మాత్రమే ఎందుకు ఆయన తెరిచాడు అంటే ఆమె మాత్రమే ఆసక్తిగా వాక్యం ఉంటుంది. అంటే దీన్ని బట్టి బైబిల్ క్లాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ, ఆరాధనకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ, స్త్రీల కొడుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదం పొందరు. వెళితే పొందాం. మనం ఏం పొందుతాం? దాన్ని ఆసక్తిగా విని హృదయపూర్వకంగా అంగీకరిస్తేనే అది మనం పొందుతాం. అలా కాకుండా ఎన్ని సంవత్సరాలుగా మనం వెళ్ళొచ్చేతనా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కనుక అంతమంది స్త్రీలు ఉంటే ఈమె హృదయాన్ని మాత్రమే ప్రభువు తెరిచాడు. ఆమె పౌలు చెప్పిన మాటలేంది ఆసక్తిగా వింది. పౌలు గారు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన మాట చూడండి. ఆమె వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఏం చేశారంట? బాప్తిసం పొందారు. ఏం పొందారు? లూదియా కుటుంబం వాళ్ళు బాప్తిసం పొందారు. సరే, ఇప్పుడు పౌలు గారు వచ్చిన పనిలో లూదియాకు ప్రయోజనం, లూదియా కుటుంబం రక్షణ పొందింది. ఇప్పుడు పౌలు గారి అవసరం తీరిందా? పౌలు గారు అక్కడ అవసరం ఏంటి? పౌలు గారికి ఏం కావాలి? నివాసం కావాలి, ఆహారం కావాలి. చూడండి, అక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే లూదియా వాక్యం విని ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందారో వెంటనే లూదియా పౌలు గారిని ఒక మాట అడిగింది. ఏమన్నా తెలుసా? ఆమె ఇంటి వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత అప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకుని మమ్మను బలవంతము చేసెను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈయనకి ఇన్విటేషన్ ఎలా వచ్చింది? ఉదాహరణకి ఈమె రమ్మంటే వీళ్ళకి పరిచర్య ఎలా ఉంటుంది, వీళ్ళు కావాలని వెళితే విధానం ఎలా ఉంటుంది? ఉదాహరణకి నారాయణ గారు ఎవరో నాకు తెలియదు, బ్రదర్ నేను మీ ఇంట్లో ఒక నెల ఉంటానన్నాను. వెంటనే నారాయణ గారు ఏమంటారు? సరే అంత ఇస్తారంటాడు. ఏమంటాడు? అంత ఇస్తాడంటాడు. కానీ నారాయణ గారు నన్ను రమ్మన్నారు, అప్పుడు ఎవరెత్తారు? నేను ఆయన దగ్గర ఉంటానంటే నేను ఆయనకి ఇవ్వాలి, నన్ను ఆయన ఉండమంటే నాకు ఆయన ఇవ్వాలి, అంతేనా కదా? ఇక్కడ చూడండి, లూదియా ఎప్పుడైతే వీళ్ళందట నేను ప్రభునందు విశ్వాసం కలదాన్ని ఎంచితే, నిజంగా నాలో విశ్వాసం ఉందని కనుక మీరు నమ్మితే ఎవరింటికి వెళ్ళకుండా నా ఇంటికి రమ్మని వాళ్ళని బలవంతం చేసిందంట. అంటే పరిచర్య ఎలా చేసి ఉంటుంది? అప్పుడు పౌలు గారు అనుకున్నటువంటి ఆ వనరులు దేవుడు సమకూర్చలేదా? మొదట దేవుని రాజ్య నీతిని వెతికితే అప్పుడు అన్నీ ఇస్తానన్నది. ఇప్పుడు దేవుడు అక్కడ ఆ కుటుంబం ద్వారా పౌలు గారికి అతని అంశులందరికీ కూడా చక్కటి ఆతిథ్యము, చక్కటి వసతి పరిస్థితిని అక్కడ ఆయన పౌలు గారికి కలుగ చేశాడు.
ఇది ఫిలిప్పీ ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటనగా మనం చూస్తాం. ఆ తరువాత వాళ్ళు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా 16వ అధ్యాయంలో ఇంకొక సందర్భం ఉంది. 16వ అధ్యాయం ఏం జరిగిందంటే, వాళ్ళు ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా, అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు తరచుగా ప్రార్థనా స్థలానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఈ ఫిలిప్పీ ప్రాంతంలో ఒకడున్నాడు. ఎవరంటే దెయ్యం పట్టినటువంటి ఒక ఆమె ఉంది. దెయ్యం, ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. బైబిల్ అయితే దెయ్యం అంటారు, మన వాళ్ళు అయితే దేవత అంటారు. ఎవరంటారు? దేవత. ఈ రోజులు ఎంతమంది రాట్లా, మన టీవీలో చూపుతున్నారు, ఎవరు ఊగుతుంది ఆమె ఏకంగా. ఆమెను దేవతగా చాలామంది పూజిస్తుంటే టీవీ నైన్ ఎవరో చెప్పారు దాని గురించి. ఇంతకుముందు ఆమె ఏదో వస్తుందో మన ప్రోగ్రామ్ కూడా ఏదో వస్తుందిగా, ఏంటో చెప్తున్నారు బాగా. ఏదంట బ్రతుకు జటకా బండిలో ఒకసారి వచ్చిందంట ఆమె. అది చూపించి ఏమో అసలు ఇదిగా దేవత కాదు అసలు ఏమో ఇలాంటిది అని చెప్తున్నారు. అంటే ఇలాగూ దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించి ఎవరైనా మాట్లాడుతుంటే మన వాళ్ళు దేవుళ్ళు దేవతలు అంటారు. అలా ఇక్కడ ఇది ప్రాంతంలో ఒక ఆయనకి ఒక చిన్న అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పేరు ఏంటంటే పుతోను అనేటువంటి దెయ్యం పట్టింది. ఈ దెయ్యం పట్టి రకరకాలుగా మాట్లాడుతుంది, రకరకాలుగా చాట్లు చేస్తుంది. సరే, ఈ దెయ్యం పట్టిన ఆమెను కొంతమంది తెలివిని ఏం చేశారంటే చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. క్యాష్ చేసుకోవటం అంటే వ్యాపారం చేస్తున్నారు. ఆటోమేటిక్గా లెక్కలు బట్టి చెప్పాలంటే మనుషుల కంటే కూడా దెయ్యాలకు అంటే సాతానుకి కొన్ని శక్తులు ఉంటాయా ఉండవా? ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ శక్తిని బట్టి కొన్ని కార్యాలు కొన్ని మాటలు అక్కడ చెబుతూ ఉంటారు. కానీ ఈ పుతోనేని దెయ్యం పట్టినటువంటి ఆమె ఆ చిన్నది ఆ ఊరిలో సోది చెప్తుంది. చాలామంది ఆమె దగ్గర క్యూ కట్టి అనేకమైన డబ్బులు ఆమెకి ఇస్తున్నారు. చెప్పాలంటే ఎక్కడ పెట్టేశారు వీళ్ళు, బాగా డబ్బులు వస్తున్నాయి. అలా డబ్బులు వచ్చిన తర్వాత ఆ పుత్తనండి దేవుని దగ్గర బాగా వ్యాపారం జరుగుతుంది. ఆమె కొంతమంది యజమానులు ఉన్నారు, అక్కడ చక్కగా ఒక ప్లేస్ పెట్టారు, కౌంటర్ పెట్టారు, టికెట్ పెట్టారు, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న ఆ ప్రాంతంలోనికి పౌలు గారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. పౌలు గారు వాక్యం ప్రకటిస్తుంటే ఈ దెయ్యానికి ప్రాంతం ఏంటంటే తన దురాత్మలన్నిటికీ దెయ్యాలన్నిటికీ అధిపతి ఎవరు? సాతానుడు. ఎవరు? సాతానుడు. కనుక ఇప్పుడు ఈ యజమానుల కింద పనిచేయాలా లేక సాతాను కింద పనిచేయాలి? అది వీళ్ళకేదో లాభం కలుగుతుంది, దానికి సంతోషం కలుగుతుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తును అనుసరించేటువంటి పౌలు గారు వచ్చి వాక్యం చెబుతుంటే సాతానికి కోపం వచ్చింది కాబట్టి వీడిని ఉసుగొలిపింది. పౌలు గారు వాక్యం చెబుతాడు కనుక ఆ పరిచర్య జరగకుండా ఆపమని ఎంత తెలివిగా ప్రవర్తిస్తాడు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వాక్య భాగంలో పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇలాగ ఒక మీటింగ్ ఉంది. ఈ మీటింగ్కి వెళ్ళి పౌలు గారు వాక్యం చెబుతుంటే ఆ మీటింగ్ వచ్చేసింది ఆమె. ఎవరు? ఆ దెయ్యం పట్టిన అమ్మాయి వచ్చేసి కనుక పౌలు గారు చెప్పేది అబద్ధం అన్ననుకో, పౌలు గారు మామూలుడు కాదు. అబద్ధం అంటే ఏమంటాడు? ఇది అబద్ధం అని నువ్వు ఎక్కడ చూపిస్తావని మొత్తం లెక్కలు తీస్తాడు. కనుక పౌలు గారితో వాక్య ప్రకారంగా వాదించడం కష్టం కాబట్టి ఈ పుత్తనన్న దెయ్యం ఏం చేసిందంటే, ఈ వాక్యం చెప్తుంటే లెగిసి అనేది ఇతను ఏమైనాడు? సర్వోన్నతులైన దేవునికి దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించి ఉన్నారని కేకలు వేసి చెప్పాను. 17వ వచనం చదవండి. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం. ఇప్పుడు ఈ దురాత్మ అంటే పుతోను దెయ్యం చెప్పింది అబద్ధమా నిజమా? చక్కగా చెప్తుంది కదా అనుకూలంగా. నిజంగా ఎలా చెప్పేవాళ్ళంటే మనం చాలా గౌరవించుకుంటాం కదా. కొంతమంది చూసారా కావాలని జైలు పలకడానికి డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తారు, జై పలకటానికి, చప్పట్లు కొట్టడానికి. ఈ మధ్యలో సేవకులు కూడా వాళ్ళు చేయగానే పడిపోవటానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. మరి ఇక్కడ పౌలు గారు ఏ ఖర్చు లేకుండా ఆమెను పొగిడేటువంటి ఒక ఆమె దొరికింది. ఆమె చక్కగా చెప్తుంది, వీరు సర్వోన్నతమైన దేవునికి యాజకులు దాసులు, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారని. అలా చెబుతుంటే పౌలు గారికి ఎందుకు కోపం వచ్చింది? పౌలు గారు కోపం వచ్చి ఆ దెయ్యాన్ని గద్దించాడు. ఆ దెయ్యం ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు గద్దించాడో తెలుసా? అక్కడ చేసిన పని మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను. సరే, కాలేబు గారు గుడివాడ నుంచి సహోదరులు మనకు వాక్యం చెప్పడానికి వచ్చారు. మంచి అనుభవంతో కూడినటువంటి వాక్య భాగాలు మనం నేర్చుకుంటాం అని చెప్పాడు. మంచిది, కూర్చున్నాడు ఆయన.
సరే, నేను ప్రభువున చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానించుకుందామన్నా మళ్ళీ కాలేజీ లేచి బ్రదర్ గుడివాడ నుంచి వచ్చారు. బ్రదర్ పేరు రాజకుమారు. ఈయన మనకు మంచి వాక్యం చెప్తాడని మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ నేను సరే అయ్యా కూర్చో, ప్రభువునాన్న మీ అందరికీ వందనాలన్నా. మళ్ళీ లేచి బ్రదర్ గుడివాడ నుంచి వచ్చారు రాజకుమార్ గారు, బాగా వాక్యం చెప్తారు అన్నాడు. అంటే ఎంతసేపు ఏం చేస్తారంటే ఈయన వాక్యం చెప్పనివట్లా. ఏమంటున్నాడు? వీళ్ళు సర్వభద్ర దేవునికి దాసులు, రక్షణ మార్గాన్ని బోధిస్తారు. సరే కూర్చో, మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. వీళ్ళు సర్వభద్ర దేవునికి దాసులు, రక్షణ మార్గం బోధిస్తారు. మాటికి అనేటప్పటికీ పౌలు గారికి ఆ ట్రిక్ అర్థమైపోయింది. ఎవరి ట్రిక్కు? సాతాను ట్రిక్ అర్థమయ్యి వెంటనే దయ్యాన్ని ఇతన్ని వదిలిపో అన్నాడు. అనగానే ఆ చిన్న అమ్మాయిని వదిలేసి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ దెయ్యం ఆమెను వదిలేసి వెళ్ళిపోయిందో ఆమె ప్రశాంతంగా కూర్చుంది. ప్రశాంతంగా కూర్చుని ఇటువరకలా కేకలేయట్లేదు, ఇటువరకలాగా సోది చెప్పట్లేదు, ఇటువరకలాగా వాళ్ళకి లాభం కలిగించే పనులేవి రావట్లా. ఇప్పుడు పౌలు గారి మీద వాళ్ళ కోపం వచ్చింది. ఎవరికి? ఈ దెయ్యాన్ని పెంచుకుంటున్నారే వాళ్ళు, యజమానులు. వాళ్ళ కోపం వచ్చి పౌలు మీద తిరుగుబాటు చేసి పౌలు మీద లేనిపోనివన్నీ కూడా రుద్ది అతన్ని సమాజం ఎదుటికి తీసుకుని వెళ్ళి అతని మీద నేరాన్ని మోపారు. ఏ నేరం మోపుతారంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టాడంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం నేరం మోపారు చూడండి. 16 వచనం. ఆమె యజమానులు చదవండి. తమ లాభసాధనం పోయాలని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయేది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పాను. చూడండి, అసలు జరిగింది ఏంటి? అక్కడ దయ్యాన్ని వెళ్ళగొడతాం. వీళ్ళేం చెప్పారు? అసలు మామూలు మాటలు చెప్పట్లేదు. వీళ్ళు యూదులమైన మనం, రోమీయులమైన మనం, రోమీయులకు వ్యతిరేక యూదులమైన మనం బ్రతుకుతుంటే రోమీయులు కానీ యూదులు కానీ చేయకూడనటువంటి భయంకరమైనటువంటి ఎనకూడనటువంటి మాటలు వీళ్ళు చెబుతున్నారని పౌలుకు మీద నిందలు మోపారు. వెంటనే అధికారులు ఏం చేశారంటే పౌలు శీలను పట్టుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఆ సందర్భం మనం చాలాసార్లు విన్నాం. చెరసాల్లో పడేశారు. ఎవరిని? పౌలును శీలను. పౌలు శీలను చెరసాల్లో పడేసి బాగా గాయపరిచి కొట్టి సంఖ్యలతో బంధించారు. మీకు తెలుసు కదా, మధ్యరాత్రి వేళ పౌలు శీలను ఏం చేశారు? కీర్తనలు పాడి దేవుని నామాన్ని గణపరిచారు. కీర్తనలు పాడి వాళ్ళు గణపరిచినప్పుడు చెరసాల తలుపులు తెరవబడి, కానీ సైనికులు ఎవరు కూడా పారిపోలేదు. ఆ సందర్భాన్ని మనం ఏమని పిలుస్తాం తెలుసా? ఆ సందర్భాన్ని ఏమని పెట్టారు? జైలధికారి కుటుంబము రక్షణ. జైలధికారి కుటుంబం అంటే ఆ సందర్భం టైం అవుతుంది కదా, ముగిస్తున్నాను. కనుక ఇప్పుడు ఆ జైలధికారి కుటుంబము పౌలు గారు తీసుకుని వచ్చి అతని గాయాలను కడిగి ఆ రాత్రే జైలధికారి అతని కుటుంబం అంతా కూడా బాప్తిసాన్ని పొందారు. ఇప్పుడు ఈ 3 సంఘటనలు ఎక్కడ జరిగినాయో తెలుసా? ఫిలిపియా ప్రాంతంలో ఒకటి లూయిదా కుటుంబం రక్షణ పొందింది, పుతూను దెయ్యం విడిపింపబడింది. 3వది జైలధికారి కుటుంబం రక్షణ పొందుకున్నారు, బాప్తిసం పొందుకున్నారు. సరే, వాళ్ళు బాప్తిసం పొందుకున్న తర్వాత వీళ్ళు చెరసాలలో ఉన్న సంగతి అధికారులకు తెలియవచ్చి అధికారులు అసలు విషయం ఆరా తీస్తే పౌలు శీలలుగా ఉన్న వాళ్ళు దేశానికి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి మాటలేమీ చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఏదో దెయ్యాన్ని వెళ్ళగొడితే వాళ్ళ మీద నేరం మోపబడిందని అధికారులకు తెలిసి ప్రొద్దున్నే వాళ్ళు కౌరు పంపించారు. ఏమంటే తెలుసా? పౌలు శీల అనే వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, కనుక దయచేసి వాళ్ళని వదిలేయండి అన్నారు. ఏమన్నారు? మరి రాత్రి ఏం చేశారు? కొట్టారు, గాయపరిచారు, దెబ్బలు కొట్టారు, సంఖ్యలు బిగించారు. ఇప్పుడు పొద్దున్నే సరే ఏమీ లేదులే, పొరపాటు జరిగింది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా? పౌలు గారు మామూలుడు కదండి. అక్కడ అంటాడు, అసలు నా మీద విచారణ చేయకుండా మమ్మల్ని వదిలేస్తున్నారు కదా, రోమీయులమైన మమ్మలను విచారణ చేయకుండా ఎలా వదులుతారన్నాడండి. అక్కడ ఈ మాట వాళ్ళకి భయం వేసింది. అంటే ఎంతకీ పౌలు ఎవరని తెలియదు వాళ్ళకి? రోమీయుడు అని తెలియదండి. ఎవరో వచ్చాడు వేరే ప్రాంతం వాకింగ్ గబగబ కొట్టేశారు. తీరా కొట్టేసిన తర్వాత ఆయన ఎవరంటే రోమీయుడికి అంటాడు. అక్కడ రోమీయుడు నన్ను విచారణ చేయకుండా జైల్లో వదిలేస్తారా? నాకు విచారణ కమిటీ కావాలి, కోర్టుకి వెళ్తా, ఈ గొడవ తేవాలన్నాడు. ఈ మాటకు సైనికులకు సైతం కూడా భయం వేసింది. భయం వేసి వాళ్ళు వచ్చి అయ్యా నువ్వు రోమీయుడు అని తెలియదని చెప్పి పౌలు గారిని బ్రతిమిలాడుకున్నారంట. ఎందుకో తెలుసా? ఈ లోపలంటే ఆళ్ళకు ప్రమాదం. బ్రతిమిలాడి అక్కడి నుంచి పౌలుని వాళ్ళు పంపించేశారు. అప్పుడు పౌలు ఆ ప్రాంతాన్ని నుంచి బయలుదేరి అతని ప్రయాణంలో నెక్స్ట్ ఎప్పటికి వస్తాడంటే ఆయన తెస్సలోనికే ప్రాంతానికి వచ్చాడు.
మన గుర్తు ఏంటంటే ఫిలిప్ అనే ప్రాంతము పేరు వినగానే మనకు 3 సందర్భాలు గుర్తుండాలి. ఏంటవి? లూదియా, ఒకటి లూదియా కుటుంబం రక్షణ పొందటం, రెండవది పుత్రుని పుతూనన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడం, మూడవది శరసానాయకుడు, జైలధికారి కుటుంబం యొక్క రక్షణ. ఆ తర్వాత ఆయన ఫిలిప్పీ పట్టణంలో 3 కార్యాలు చేసి జైలు విడుదలైన తర్వాత ఆయన తెస్సలోనికయ ప్రాంతానికి వచ్చాడు. ఈ తెస్సలోనికయ ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన ఉన్నటువంటి రోజులు ఎన్ని రోజులు అంటే ఎగ్జాక్ట్గా 3 విశ్రాంతి దినాలు మాత్రమే ఉంటాడు. 3 విశ్రాంతి దినాలు అంటే ఎంత? 3 వారాలు. ఎన్ని రోజులు? 21 రోజులు. తెస్సలోనిక ప్రాంతంలో పౌలు గారు 3 into 7 21 రోజు మాత్రమే ఉంటాడు. చాలా తక్కువ టైం ఉంటాడు అక్కడ. ఎందుకంటే ఫిలిప్పీ ప్రాంతంలో ఆల్రెడీ వివాదం జరిగింది. అక్కడ నుంచి ఆయన తెస్సలోనిక ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఇక్కడికి వచ్చి అక్కడ పౌలు గారు తెస్సలోనిక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ కూడా అనేక మంది ఆయన గురించిన తర్కవాదాలను తెలియపరిచారు. కొంతమంది ఆయన మీద తిరుగుబాటు చేశారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటావు, క్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు అంటావు కనుక ధర్మశాస్త్రం గొప్పది కాదా, క్రీస్తే గొప్పవాడా అని నమ్మిన వాళ్ళేమో కొంతమంది ఆయన అనుసరించారు, నమ్మని వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఈ ఫిలిప్పీ ప్రాంతంలో పౌలు గారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? లూదియా. ఇప్పుడు తెస్సలోనిక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరంటే యాషోను అనే ఒక ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఆయనకి గుర్తుంచుకోవాలి, ఎవరు? యాషోను అనే ఒక ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఆయన ఇంట్లో ఉండి పౌలు గారు తెస్సలోనిక ప్రాంతంలో 21 రోజులు ఆయన ఇంట్లో ఉండి దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు. ఇలా పరిచయం చేస్తూ ఉండగా కొంతమంది రోడ్డు మీద పని పాట తిరిగే వాళ్ళు పౌలుని వ్యతిరేకించి పౌలుని బంధించి పౌలుని మరలా గాయపరచడానికి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఆ టైంలో పౌలు గారు దొరకలేదు. కానీ వాళ్ళు యాషోను ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఇలాంటి అబద్ధపు బోధలు చేసేటువంటి పౌల్ని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామని చెప్పి పౌల్ని ఇంట్లో పెట్టుకున్నందుకు యాషోను కుటుంబాన్ని పట్టుకెళ్ళి జైల్లో పడేశారు. ఆశ్రయం ఇచ్చినందుకు యాషోను కుటుంబానికి ఏమొచ్చింది? శిక్ష. తీసుకెళ్ళి ఈయన జైల్లో పడేశారు. ఈయన ఎప్పుడైతే జైల్లో పడేశారో తెస్సలోనిక వాళ్ళు కొంతమంది అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఎక్కడ ఉంటాం? తెస్సలోనిక ప్రాంతంలో ఉండటం మంచిది కాదు కనుక నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి మరొక ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ వచ్చిన ప్రాంతం ఏంటంటే బెరయా ప్రాంతానికి వచ్చాడు. ప్రయాణంలో బెరయా అనే ప్రాంతానికి వచ్చాడు. అది అపోస్తల కార్యంలో 16 రోజులు ఉంటుంది. కనుక వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలను బెరయాకు పంపిరి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? బెరయా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు బెరయాలో ఉన్నటువంటి స్త్రీలలో పౌలు గారికి ఒక ప్రత్యేకత కనపడింది. ఏ ప్రత్యేకత? వాళ్ళు తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే గనులంట బెరయాలో ఉన్నవాళ్ళు. ఇది అందరికీ చాలాసార్లు చదువుతాం కదా. ఏం చేసేవాళ్ళు వాళ్ళు? 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వాళ్ళందరికంటే గనులై ఉండేది కనుక. వీరు అంటే ఎవరు? వీరు అంటే ఎవరు? బెరయా స్త్రీలు, బెరయాలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు తెస్సలోనికలో ఉన్న వాళ్ళందరికంటే కూడా గనులై ఉండరు కనుక పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో ప్రతిదినము లేఖనాలు పరిశీలించేవాళ్ళంట రోజు. కానీ ఇప్పుడు మనం ఫిలిప్పీ వాళ్ళకలాగా దేవుని పరిచర్య చేసి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి, అబద్ధాన్ని ఖండించాలి, రక్షణ వెంటనే పొందాలి. అలాగే మనం తెస్సలోనికలో ఉన్న వాళ్ళలాగా యాషోను అధికారుల కంటే కూడా దేవునికి భయపడ్డాడు, సేవకులకు ఆశ్రయం ఇచ్చాడు. ఇప్పుడు బెరయాలో ఉన్నటువంటి వీళ్ళు పౌలు గారు వాక్యం చెబుతుంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతిరోజు ఏం చేసేవాళ్ళంట? పరిశీలించేవాళ్ళంట. ఈ రోజుల్లో చాలామంది వింటారు తప్ప పరిశీలించడం చాలా తక్కువ. వాక్యాన్ని పరిశీలించడం అలవాటు ఉండదండి, టెస్ట్ చేయరు. నిజంగా వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ జిప్పు కూడా తీరండి, దానివల్ల ప్రయోజనమే ఉండదు. ఎవరు వాక్యం చెబుతున్నా ఆ చెప్పబడిన వచనాలు అక్కడ అలాగ ఉన్నవాళ్ళు లేవనేది ప్రతి దినము పరిశీలన చేయాలి. వాళ్ళు పరిశీలించారండి. ఎవరు చెప్తుంటే? పౌలు శీలల వాక్యం చెప్తుంటే వాళ్ళు ప్రతిరోజు పరిశీలన చేశారంట. అలాగ వాళ్ళు ప్రతి దినము పరిశీలన చేస్తూ దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ క్రీస్తులో బలపరచబడుతూ వాళ్ళు కొనసాగుతున్నారు. కానీ ఈ బెరయా ప్రాంతంలో కూడా మనకి పౌలు గారు కొద్ది దినాలు మాత్రమే ఉన్నారు. ఎందుకనగా తెస్సలోనిక నుంచి కొంతమంది ఈ ఊరు వచ్చారంట మళ్ళీ. ఎందుకు?
వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళలాగా ఉంటుంది పరిస్థితి ఏంటది. అక్కడ గింటేసాం, మళ్ళీ ఇక్కడ టెంట్ వేసాడు, ఇక్కడ కూడా గింటేయాలని చెప్పి తెస్సలోనిక ప్రాంతం నుంచి బెరయా ప్రాంతానికి వచ్చారు. బెరయా ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారిని కూడా వాళ్ళు బంధించడానికి, పౌలు మీద నేరం మోపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు పౌలు గారు బెరయా ప్రాంతంలో సంఘం అప్పుడే నిలబడుతుంది. కానీ పౌలు గారు అక్కడ ఉంటే పౌలు గారి దగ్గరకు వచ్చేటువంటి విశ్వాసాలకు ప్రమాదం కాబట్టి పౌలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఎప్పటి నుంచి మనగా 16వ అధ్యాయం నుంచి ఒక ఆయుధం దాచుకుంటున్నాడు ఆయన. ఏంటది? తిమోతి అంటే ఒక దాన్ని దాచుకుంటున్నాడు కదా. ఎందుకు తిమోతిని దాచుకుంటున్నాడు అంటే ఎక్కడ కూడా తిమోతిని బయట పెట్టాడు. జైల్లో పెట్టింది ఎవరిని? పౌలు శీలను. తిమోతిని ఎందుకు జైల్లో పెట్టలేదు? తిమోతి పరిచర్యలో ఇట్లా కనపట్టలేదు వాళ్ళకి. తిమోతిని వాళ్ళు ప్రజెంట్ చేయట్లేదు. అంటే ఏం చేద్దాం? తిమోతిని దాస్తాడు పౌలు గారు. అందుకే బైబిల్ ఏమంటారంటే అత్యవసర సమయంలో వాడే ఆయుధం తిమోతి అంటే. అత్యవసర సమయంలో వాడతాడైంది. మనకు అత్యవసర సమయం ఎప్పుడు వస్తుందా అని పౌలు గారు చూస్తున్నాడు. చూస్తుంటే ఆల్రెడీ చక్కగా ఫిలిప్పీ ప్రాంతం రక్షణ పొందారు, సంఘం ప్రారంభమైంది, వాళ్ళు బలపరచబడ్డారు. అలాగే తెస్సలోనికలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకు ఆశ్రయం ఇచ్చారు, అక్కడ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఇప్పుడు బెరయాకు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఆసక్తిగా వాక్యం ఉంటున్నారు కానీ చెప్పనివ్వట్లేదు. అప్పుడు పౌలు అంటాడు, తిమోతి, శీల, మీరిద్దరు ఇక్కడ ఉండిపోండి. ఎక్కడ? బెరయా ప్రాంతంలో ఉండిపోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సమస్య ఎవరు? పౌలు గారు. నేనుంటే గొడవ అవుద్ది కాబట్టి నేనున్నాను, కానీ దేవుని పరిచర్య జరగాలి కాబట్టి నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు తర్వాత వచ్చి నన్ను మీరు కలవండి, నేనైతే వెళ్ళిపోతానని చెప్పి ఈ బెరయా ప్రాంతంలో అక్కడ వచ్చిన వాళ్ళు తిమోతిని, శీలను పౌలు గారు వదిలిపెట్టి ఆయన మాత్రమే బయలుదేరి అక్కడి నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ మాసిదోనియా ప్రాంతానికి వచ్చేయాలి. ఇక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన ఇక్కడ ఉంటుంది ఏథెన్సు ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు తిరిగి రిటర్న్ జర్నీ. ఇప్పుడు అర్థమవుతుందా? పౌలు యెరూషలేము నుంచి లుస్త్రా ప్రాంతానికి, లుస్త్రా నుంచి మాసిదోనియా ప్రాంతానికి, ఫిలిప్పీ నుంచి, తెస్సలోనిక నుంచి, బెరయా నుంచి ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరిని అక్కడ వదిలిపెట్టేసి ఏథెన్సు అనేటువంటి పట్టణమునకు ఆయన వచ్చాడు. ఏథెన్సు అనే పట్టణం, ఇది కూడా ఇక్కడ లాస్ట్లో ఉంటుంది, చివరి భాగంలో. ఏథెన్సు అనే పట్టణానికి వచ్చాడు పౌలు గారు. ఒక్కడే వచ్చి అక్కడ కొద్దికాలం వాక్యం చెప్పకుండా, ఇలాంటి అల్లరి లేకుండా ప్రశాంతంగా ఆయన ఉందామని ఆలోచన చేస్తున్నాడు. ఎంత ఆలోచన చేశాడంటే మాట్లాడకూడదు, ఎందుకని ప్రస్తుతం కొన్ని రోజులు మౌనంగా ఉంటేనే తర్వాత పరిచయం చేయగలం కాబట్టి ఏమీ మాట్లాడకూడదని కొద్ది దినాలు మౌనంగా వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్కడ? ఏథెన్సు పట్టణంలో అబ్జర్వ్ చేస్తుంటే ఏథెన్సులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు మామూలు విగ్రహారాధకులు కాదండి. అసలు వాళ్ళు విగ్రహారాధన మహాభయంకరంగా చేస్తారు. ఎంతలాంటి వాళ్ళంటే మనకి ఊరుకో గుడి ఉంటుందేమో, వాళ్ళకి ఈదుకో గుడి ఉంటుందంట. ఏంటిది? ఈదుకో గుడి ఉంటుంది. ప్రతి వీధిలోనూ కూడా వాళ్ళు ఏదో ఒక దేవుడిని పెట్టి ఆ దేవతను పూజిస్తూనే ఉంటారు. అవతల వీధిలో ఇంకొకడు, అవతల వీధిలో ఇంకొకడు, కొన్ని ఈదులు అయితే ఈది పొడుగునా ఉంటాయంట, ఇంటింటికి ఉన్నట్టుగా. సరే, పౌలు గారు తెస్సలోనిక ప్రాంతంలో సంచరిస్తూ చూస్తుంటే ఆయనకి బాగా కోపం వచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళు అలాంటి విగ్రహాలు చేసి జీవితంలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సరే, ఆయన పరిశీలన చేసి ఇప్పుడు అలాంటి వాళ్ళకి వాక్యం చెప్పాలంటే ఒక పాయింట్ కావాలి. ఇప్పుడు యూదులకి ఎలా చెప్పాలో తెలుసు ఆయనకి. యూదులకి ఎలా చెప్పాలి? యూదులకి చెప్పాలంటే ఆయనకి శనివారం సరిపోద్ది. ఎందుకని? శనివారం దొరుకుతారు వాళ్ళు. మరి అన్యులకి చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు దొరుకుతారు? ఒకళ్ళు దొరికిన వాళ్ళు ఈయన మాట వింటారా? ఈరోజు ఒక పంట జరుగుతుంది, అసలు మన మాట కాదు, ఇంట్లో ఎవరి మాట వినరు అంటారా? ఇంతకు నా ఇద్దరు వచ్చాడు, ఎవరిని ఉద్దేశం అసలు మనోడు అసలు మామూలుగా లేడు, స్థితిలో లేడు. కనుక ఆ పండుగ టైంలో అసలు మామూలుగా వాళ్ళు దేవుడికి కాదు, ఇంట్లో వాళ్ళకే దొరకరాడు. మరి అలాంటి విగ్రహారాధనకి వాక్యం ఎలా చెప్పాలని పౌలు గారు ఆలోచిస్తున్నాడు. యూదులకు చెప్పడం చూశాను, కానీ ఇప్పుడు అన్యులకు ఎలా చెప్పాలని అనుకుంటున్నాడు. అనుకుని ఆలోచిస్తూ అతను తిరుగుతుంటే అతనికి ఏథెన్సు పట్టణంలో ఒక గుడి కనపడిందంట చక్కగా. దాని మీద పేరు రాశారు. ఏం పేరు తెలుసా? తెలియబడిన దేవునికి అని రాశారంట. ఏం రాశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పటికే
చాలామంది దేవుడిని పూజించుకుంటూ వచ్చాం మనం. ఇలా కాకుండా మనకు తెలియకుండా ఒకవేళ ఏ దేవుడన్నా ఉంటే, ఆయన కోపం వస్తే మన పరిస్థితి ఏంటి? కనుక తెలియక ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు కోపం రాకుండా ఉండాలంటే, అయ్యో ఉన్నావేమో లేవేమో నాకు తెలియదు, కానీ తెలియబడిన దేవునికి అని చెప్పి ఆయనకు కూడా మొత్తం కొట్టేస్తున్నారు. ఏంటయ్యి అన్ని రకాలన్నీ కొట్టేస్తున్నారు. పౌలు గారు సంచరించుకుంటూ వెళ్ళి ఈ గుడి దగ్గర ఆగిపోయాడు. అంటాడు, మీరు అసలు కొత్తగా ఈ ఊరు వచ్చాను, కానీ నేను చాలా ప్రాంతాలు తిరిగా. ఏది? యెరూషలేము తిరిగాను, ఆసియా తిరిగాను, మాసిదోనియా మొత్తం తిరిగాను, కానీ ఎంత భక్తి పడు నాకు ఎక్కడా కనపడలేదు. ఎంత అతిదేవత భక్తి కలిగిన వాళ్ళు ఎక్కడా కనపడలేదు అన్నాడండి. అనగానే అందరూ వచ్చారు ఇక్కడికి. అన్నాడు పౌలు గారు, ఇంత భక్తిగా ఎవరో కనపడలేదు, కానీ ఇది ఒక్కటి నాకు అర్థం అవ్వాల. ఏంటది? తెలియబడిన దేవుని కానీ మీరు రాసిన అర్థం కాల. మీరు పర్మిషన్ ఇస్తే అక్కడ ఒక పేరు పెడదాం, నాకు తెలిసిన దేవుడు ఒకడు ఉన్నాడు అన్నాడు. అక్కడ ఒక పేరు పెడదాం, మీరు తెలియక ఏ దేవుని ఆరాధన చేస్తున్నారో ఆ దేవుని గురించి నేను చెబుతాను అన్నాడు. అనగానే వాళ్ళు చాలా ఆసక్తిగా వచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పేరు చెబితే రాసేద్దాం, ఆకారం చెబితే గీసేద్దాం, రాసేసి గీసేసి కొట్టేద్దాం అనుకున్నారు. అనుకున్న టైంకి అప్పుడు పౌలు గారు అన్నాడు, నేను చెప్పి ఆయన ఇందులో ఉండడు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? దేవుడు అనేవాడు అన్నాడు, కానీ మీలాగా అందరూ చాలా గొప్ప దేవుడు పూజిస్తున్నారు, కానీ నేను చెప్పి ఆయన హస్తకృతమైన ఆలయంలో ఉండడు. ఫస్ట్ పొగిడాడు కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దొరికారు కాబట్టి మొదలెడతా నేను చెప్పే దేవుడు హస్తకృతమైన ఆలయంలో ఉన్నాడు ఒకటి. ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేసేవాడు కనుక మీరు పెట్టి ఆయన తినడం కనుక ఆయన అందరికి ఇచ్చేవాడు అయినాడు, హస్తకృతాలయంలో ఉన్నాడు. అలాంటి జీవమగలటువంటి దేవుని గురించినటువంటి లేఖన భాగాలను దేవుణ్ణి మీకు పరిచయం చేస్తానని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తెసలోనికలో వాళ్ళకి వర్తమానం తెలియపరిచాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్నాళ్ళు కానీ అంత తొందరగా మారతారా? చెప్పాడు 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 కానీ అలా కోపం రావట్లేదు. ఎందుకో తెలుసా? ఈ దేవుడిని పరిచయం చేయాలని తప్ప వాళ్ళ దేవుడిని ఎవరో తిట్టట్లా. స్వార్థలో పౌలు గారి ట్రిక్లు చాలా బాగుంటాయండి. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. కొంతమంది సేవకుల దగ్గర వచ్చే గొడవలు కొన్ని ఉంటాయి. నేను చాలా క్లాసులో కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు నిన్ను వాళ్ళ గృహం దగ్గర ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. ఒక అన్యులు ప్రార్థన చేయడానికి వచ్చిన నువ్వు గుమ్మం ముందు కొట్టిన కాయ గురించి మాట్లాడితే నేను రానెత్తారా? రానెత్తారా? అంటారు. వచ్చింది లోపల రాగానే అమ్మ ఆ కాయ ఉండకూడదంటారు. అసలు వచ్చి నువ్వు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళకి అనుకూలంగా వాక్యం చెప్పడానికి ప్రయత్నం తప్ప వచ్చి రాగానే ఇంకొకసారి ఆ కాయటి నేను రానంటే ఆ కాయ తీరు కానీ ఈయనే వద్దంటారు వాళ్ళు. కనుక ముందు వాళ్ళకి అనుకూలంగా ఎలా మాట్లాడాలి? నిందించి మాట్లాడకూడదు, లోపలెత్తి మాట్లాడకూడదు. పౌలు గారు ఎప్పుడైతే ఇలాగూ నిందించి మాట్లాడకుండా నిజ దేవుడి గురించి మాట్లాడాలో కొంతమంది బెండ్ అయ్యారు. కానీ చాలామంది ఏమంటారంటే సరే చెప్పావు కానీ నెక్స్ట్ టైం విందాం అంటే వాళ్ళు ఏం చేశారంటే పోస్ట్ పోన్ చేశారు. ఈసారి విందాంలే. చూడండి వాక్యం ఉంటుంది అక్కడ 23, 20, 32 వచనంలో మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. ఏం చేశారంట? కొందరు విశ్వాసం ఉంచారు, కొందరైతే అపహాస్యం చేశారు, కొందరైతే ఇంకొకసారి ఇందులో నెక్స్ట్ టైం చూద్దాం ప్రస్తుతానికి వెళ్ళిపోమన్నారు. సరే పౌలు గారు అక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ వచ్చిన ప్రాంతం అది ఇక్కడ ఉంటుంది సపరేట్గా. అదేంటంటే కొరింథీ ప్రాంతం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పౌలు గారు మళ్ళా కొరింథీ ప్రాంతానికి వచ్చాడు. ప్రయాణంలో చివరికి వచ్చాం మనం. ఎక్కడికి వచ్చాడు ఆయన? కొరింథీ ప్రాంతానికి వచ్చాడు. ఈ కొరింథీ ప్రాంతానికి పౌలు గారు వచ్చినప్పుడు ఇక్కడికి ఆల్రెడీ కొంతమంది క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాత్రమే పౌలు గారు కొంచెం కష్టం తప్పుతుంది. ఇక్కడ ఆల్రెడీ బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు కనుక పౌలు గారికి ఏముంటుందంటే మళ్ళీ నివాసం ఎత్తుకోవాల్సిన పని లేదు, మళ్ళీ ప్రారంభం నుంచి మూల పాఠాలు చెప్పాల్సిన పని కూడా లేదు. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. కొరింథీ పట్టణంలో పౌలు గారికి తగిలింది ఎవరు? అంటే అకులా, ప్రిస్కిల్లా. ఇక్కడ ఎవరున్నారంటే అకులా, ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఉంటారు కొరింథీ పట్టణంలో. అకులా, ప్రిస్కిల్లా వీళ్ళు ఎవరనగా అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో స్టెఫను చనిపోయినప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆ ప్రాంతంలో ఈ యూదులైన వాళ్ళు ఉండకూడదని ఆజ్ఞాపించినప్పుడు
అక్కడ నుంచి వాళ్ళు చెదరిపోయారు. స్టెఫను చనిపోయినప్పుడు సంఘం ఏమైంది? చెదిరిపోయినప్పుడు వాళ్ళు తమ తమ స్వస్థలాలు వదిలేసి ఆయా ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయారు. అలా చెదిరిపోయి వచ్చినటువంటి వాళ్ళలో ఒక ఆయన ఎవరంటే పొంతి వంశమైనటువంటి అకుల అనేటువంటి ఒక యూదుడు, అతని భార్య అయినటువంటి ప్రిస్కిల్ల అనేవాళ్ళు. వీళ్ళు ఆ ప్రాంతం నుంచి, ఏథెన్సు ప్రాంతం నుంచి ఇక్కడ సపరేట్గా ఉంది కదా, అక్కడికి వచ్చి వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళే వేరే ప్రాంతానికి వచ్చి బతుకుతున్నారు. బ్రతుకు దేని కోసం వచ్చి బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏథెన్సు ప్రాంతంలో కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. ఎందుకని వాళ్ళు విగ్రహాలు కదా, వాళ్ళు ఏం చేయనట్లేదు, ప్రార్థన చేసుకునేవారు. కాబట్టి ప్రార్థనకు అనుకూలంగా ఉండే ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఎప్పుడైనా ఇల్లు మారితే దేనికి మారతాం? ఇల్లు ఎప్పుడైనా దేనికి మారుతారో మీరు తెలుసా? దేనికి మారతాం ఇల్లు మారితే? మనకు అనుకూలంగా లేకపోతే, మన ఉద్యోగానికి దూరం అయితే, మనం డబ్బులు కట్టలేనటువంటి అద్దె ఉంటే, కరెంటు సరిగా లేకపోతే, నీళ్లు సరిగా లేకపోతే మారతాం. కానీ అకుల ప్రిస్కిల్ల దేనికి మారని తెలుసా? ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా లేదంట ఆ ఊరు. ఎవరు? ఏథెన్సు. ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా లేదు కాబట్టి ప్రార్థన కోసం వేరే ఊరు వెళ్ళిపోయారండి వాళ్ళు. ఇలాంటి విశ్వాసాలు ఈ రోజుల్లో కనపడతారా? కనపడతారండి. నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నావు, ఆ ప్రాంతంలో మనకు కావాల్సిన వనరులన్నీ ఉన్నాయా లేదా ఆలోచించుకుంటాం. కాన్వెంట్ ఉందా లేదా, వాటర్ ఉన్నాయా లేవా, కరెంట్ ఉందా లేదా అనుకుంటాం తప్ప ఆ ఊళ్ళో క్రీస్తు సంఘం ఉందా లేదా అని ఆలోచన చేస్తామా? ఒకవేళ అక్కడ లేకపోతే అది ఎంత మేలుకరమైన లాభమైన ఉద్యోగమైన మానేస్తామా? కానీ అలా మాల కలిగిన వాడు నిజమైన సంపూర్ణమైన క్రైస్తవుడు. అలా వీళ్ళు చేశారండి. అక్కడ నుంచి బయలుదేరి కుర్నీ పట్టణానికి వచ్చి అక్కడ వాళ్ళు బతుకు తెరువు కోసం డేరాలు కొట్టుకుంటున్నారంట. డేరాలంటే డేరాలు కొట్టుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. అలా డేరాలు కొట్టుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళ ఇంటికి పౌలు గారు వెళ్ళారు. వెళ్ళి పౌలు గారి పరిచయం ఉంటుంది కదా, పౌలు గారు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము బ్రతికేటువంటి జీవన విధానం కొంచెం తక్కువైనా, ఆ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా నీకైతే అభ్యంతరం లేదు, నువ్వు మాతో పాటు ఉండి ఇక్కడ ఎంతకాలం దేవుని సేవ చేయగలుగుతా అంతకాలం చెయ్యి, అంతకాలం మా ఇల్లు నీకు ఆశ్రయంగా ఇస్తామని చెప్పి అకుల ప్రిస్కిల్ల పౌలు గారు కొరింథీ పట్టణంలో ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు ఎలాగ అవకాశం దొరికింది కాబట్టి పౌలు గారు ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయాలనుకుని సువార్త పరిచర్య ప్రారంభించడానికంటే ముందు వాళ్ళ పరిస్థితి చూసి పౌలు గారికి జాలేసింది. ఇప్పుడు వాస్తవంగా సేవకుడు ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. విశ్వాసులు ఏం చేయాలి? లూదియా కుటుంబంలాగా పరిచర్య చేయాలి, ఆహారం పెట్టాలి, పోషించాలి. లూదియా కుటుంబంలాగా, యాషోను కుటుంబంలాగా. కానీ ఇక్కడ పౌలు గారికి వాళ్ళని చూస్తే భయం బాధేసి, ఎందుకంటే వాళ్ళ బతుకే వాళ్ళు కష్టపడుతున్నారు, నన్ను కూడా ఏం పోషిస్తారు వాళ్ళు అని చెప్పి, అమ్మ నాకు కూడా ఈ పని వచ్చు, నాకు ఒక మిషన్ ఏమన్నానంటే అడిగాడు అనమాట. నాకు కూడా ఏ పని వచ్చు? డేరాలు కొట్టవచ్చు కనుక నేను కూడా ఈ పని చేస్తానని చెప్పి పౌలు గారు వాళ్ళతో పాటు కూర్చుని డేరాలు కుట్టాడండి. ఏ స్థితిలో ఉండి వచ్చాడు అసలు? రెండో ప్రయాణం. అప్పటికే ఎన్నో సంఘాలు స్థాపించబడినాయి, అప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు, అప్పటికే ఎన్నో స్వస్థత చేశాడు. ఎంత పని చేసిన వాడు మళ్ళీ కూర్చుని డేరా కొడుతున్నాడంట అక్కడ. ఎటువంటి స్వభావం చూసారా? మన వాళ్ళు అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ప్రవర్తిస్తారు సేవకులు ఉన్న వాళ్ళు? ఏదన్నా ఒకటి జరిగితే చాలు, ఇంకా వాడు కాళ్ళ కింద పువ్వులు వేయాలి, కట్టెలు వేయాలి. అంత సేవకుడు అయ్యుండి పరిస్థితి వచ్చినప్పుడు అతను పని చేసుకోవడానికి సిగ్గుపడలేదండి. వాళ్ళతో పాటు కలిసి పని చేస్తున్నాడు. ఇలా కలిసి వాళ్ళతో పాటు డేరాలు కొట్టడం వల్ల వాళ్ళు మరింతగా ఆయన పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఇలా ఉండగా వీళ్ళ ముగ్గురు పని చేస్తుంటే ఇక్కడ వచ్చారు వాళ్ళు. ఎవరు? బెరయాలో వదిలేసి వచ్చింది ఎవరిని? తిమోతిని, శీలను. వీళ్ళకి రాదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వీళ్ళకి పెట్టలేరని ఈయన పని చేస్తుంటే ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం కూడా పౌలు గారు పని చేయాలి. దౌర్గా పరిస్థితి ఎలా పరిస్థితి చూసారా? తల కోసం ఇప్పుడు శిష్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు పని చేయలేరు, వాళ్ళకి డేరా కొడుతూ రాదు. ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం కూడా కష్టపడాలి. చూసారు ఎంత గొప్పగా ఉంది ఆయన పరిచర్య. వాళ్ళ కోసం కూడా కష్టపడి చరిత్రలో ఉంటుంది. వాళ్ళు కూడా కష్టపడి డేరాలు పుట్టి వాళ్ళ ముగ్గురు కోసం డబ్బులు సంపాదించి ఆ కుటుంబం ద్వారా ఆ యొక్క కొరింథీ పట్టణంలో సువార్త ప్రారంభించి కొరింథీ పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎంత కష్టపడి చూడండి. పౌలు గారికి ఈ ఫిలిప్పీ ప్రాంతంలో పాపం రాలేదు, తెసలోనిక ప్రాంతంలో పాపం రాలేదు, బెరయా ప్రాంతంలో పాపం రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? ఇక్కడ ఆయన పరిచర్య చేస్తున్నాడు కానీ కష్టపడి పని చేయట్లేదు.
ఫిలిప్పీ ప్రాంతంలో చేశాడంటే మొత్తం ఎవరు చూసుకున్నారు? లూదియా చూసుకుంది. పోనీ తెస్సలోనిక ప్రాంతంలో చేసింటే మొత్తం ఎవరు చూసుకున్నారు? ఎవరు? యాసోను అని ఆయన చూసుకున్నాడు. బెరయా ప్రాంతంలో పనిచేస్తున్నాడంటే అక్కడ వాళ్ళు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు కనుక అక్కడ వాళ్ళు చూసుకున్నారు. అక్కడ ఉండే ఆ టైమే లేదు కాబట్టి తిమోతిని వదిలి చేశాడు. కానీ ఇక్కడ పని చేస్తున్నాడంటే ఒకడు పెడితే పని చేయట్లా, ఒళ్ళొంచి పని చేస్తున్నాడు. ఇక్కడ ఒళ్ళొంచి పని చేసి అంటే పగలంతా డేరాలు కుట్టి విశ్రాంతి తీసుకోకుండా వచ్చి వాకింగ్ చెప్తాను. ఇప్పుడు మండిపోద్ది ఆయన. ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఆయన కష్టపడి పని చేసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోకుండా వాకింగ్ చెప్పిన ఎందుకు ఎంటలేదు మీరు? ఇప్పుడు కోపం వచ్చింది ఆయనకి. అంతకుముందు ఏంటంటే వాళ్ళు తింటున్నారు, చాలామంది చెప్తారు కదా, సేవకుల పని ఏంటండి, గృహకూడలు చెప్తుంటారు కొంతమంది, మీకేంటండి పగలంతా పడుకుంటారు, రాత్రి మొదలెడతారు, మీకు తెలియదు, మేము పగలంతా పనికులు వచ్చి కూర్చుంటాం అంటారు కొంతమంది. అలాగే అంటే పగలంతా పడుకున్న ఆయనకి రాత్రి పూట ఈ భారం తెలియదు. కానీ పౌలు గారు పనికి వెళ్ళొచ్చాడు కాబట్టి ఆ భారం ఆయనకు తెలుసు. అంత భారంతో వచ్చి వాక్యం చెబుతుంటే అంట కొరింథీ పట్టణంలో వాళ్ళు ఎదురాడి దూషించారంట. వాక్యం చెబుతుంటే ఏమన్నారంట? ఎదురాడి దూషించారంట. ఎదురాడి దూషించిన మౌనంగా ఉండి వెళ్ళిపోవాల్సిన పౌలు గారు అక్కడ ఏమన్నాడో తెలుసా? చూసినట్లయితే ఆయన తన వస్త్రాలు దులుపుకుని అంటాడు. అక్కడ చెప్పించాడు. అక్కడ ఫస్ట్ టైం చూడండి 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకుని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యులు ఎద్దకపోదులని వారితో చెప్పే. అసలు ఎంత కోపం వచ్చింది! వస్త్రాలు దులిపేసుకున్నాడంటే ఎంత కోపం వచ్చి ఉంటుంది. మన వాళ్ళు సార్ ఏం దులిపేస్తారు? కోపం వచ్చినప్పుడు దుమ్ము దులిపేతానంటారు, ఈ దుమ్ము ఎత్తిపోతారు. కోపం వచ్చింది బీపీలో. పౌలు గారికి ఎంత కోపం వచ్చిందంటే తన వస్త్రాలు దులుపుకొని మీరు నాశనం అయిపోతారు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నాకైతే సంబంధం లేదు, అసలు మీ ఊర్లో నేను ఉండను, అసలు మీలాంటి వాడు ఎక్కడ ఉండడు, మీరు పూర్తిగా నాశనం అయిపోతారు, నాకు సంబంధం లేదు, నేను వేరే వాళ్ళ దగ్గరికి అన్యుల దగ్గరికి వెళ్ళిపోతానని పౌలు గారు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడానికి ఇంటికి వెళ్ళిపోయి మొత్తం సదిరేసుకున్నాడు. ఇక్కడ సదిరేసుకున్నప్పుడు దేవుడు మళ్ళా రాత్రికాల సమయంలో తిమోతి పౌలుతో అన్నాడు, పౌలు నువ్వెందుకు అంతగా ఆవేశపడుతున్నావు, ఎందుకంత భయపడుతున్నావు? నీ పక్షంగా నేనుంటాను. నీకు ఇక్కడ ఎవ్వరు వాక్యం వినడానికి అనిపిస్తుంది కదా, నాకు ఈ ఊర్లో చాలామంది విశ్వాసులు కనపడుతున్నారు అన్నాడు. ఆయనకి ఎవరు కనపడుతున్నారు? ఈయనకి ఎవరు కనపడ? వాక్యం మీకు అర్థం అవ్వాలంటే 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, చదవండి. నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనో రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా ఆయన అడండి, ఇక్కడ చాలామంది బాప్తిసం పొందేవాళ్ళు ఉన్నారు, నీకు కనపడతలేదేమో. చాలామంది కూడా సేవకుల వాళ్ళు ముందే నిర్ణయం తీసుకుంటారు, ఫస్ట్ ఈ ఊళ్ళో సేవ చేద్దాం అనుకుంటాం, 2 రోజులు తిరిగిన తర్వాత అక్కడ ఎవరు స్పందించగానే ఏమనుకుంటారంటే ఇంక ఈ ఊళ్ళో వాడు ఎవడో మాండే ఎవడో మన మాట ఏంటని వెళ్ళిపోతారు. అలాగే పౌలు గారు కూడా వీళ్ళు వినేటట్లు లేదని వెళ్ళిపోతుంటే అన్నాడు, నువ్వు నీ దృష్టిలో చూడకు, కొరింథీ పట్టణంలో చాలామంది నా జనం ఉన్నారు, చాలామంది బాప్తిసం పొందుతారు, కనుక నువ్వు భయపడక మౌనంగా ఉండకుండా ధైర్యంగా సేవ చేయి, నేను నీకుంటానని పౌలు గారు చెబితే తెల్లారి వెళ్ళిపోదాం అనుకున్న పౌలు గారు సంవత్సరంన్నర ఉన్నాడంట ఆ ఊళ్ళో. సంవత్సరంన్నర అదే కదా అన్నాడు. సంవత్సరం 6 నెలలు ఉన్నాడంట. చూడండి, అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాడు, సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. చెప్పాలంటే కొత్త నిబంధన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు అప్పటి సంఘాల్లో బలమైన గొప్ప సంఘం ఏంటంటే కొరింథీ సంఘం. పౌలు గారు అక్కడ ఎవరూ లేరు, వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ అక్కడ గొప్ప స్థానిక సంఘం ఏర్పాటు చేయబడిందండి. దేవుని మాటను బట్టి సంవత్సరంన్నర పాటు ఆయన కొరింథీ పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, ప్రభువులోకి అనేక మందిని నడిపించాడు. ఒక బలమైన సంఘముగా కొరింథీ సంఘం ఏర్పాటు చేయబడింది. కనుక సేవకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనుషులను చూసి, చాలామంది చూసారా, ఒక పుస్తకాన్ని పేరు చూసి మనం అంచనా వేయకూడదు, ఒక మనిషిని చూసి మనం అంచనా వేయకూడదు. వారి ఆత్మీయ స్థితి ఏంటో, వాళ్ళ భౌతిక స్థితి ఏంటో దేవునికి తెలుసు. కనుక మనమైతే ఎవరి మీద కూడా తీర్పు అనేది తీర్చకూడదు. కనుక పౌలు అలా దేవుని మాట పని చేశాడు. గొప్ప ఫలితాన్ని ఆ ప్రాంతంలో అతను పొందుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కానీ అక్కడ మరలా ఆ ప్రాంతంలో కొరింథీ పట్టణంలో అందరూ క్రైస్తవులు అయిపోతే ఇక్కడ కొంతమంది యూదులు అతని మీద తిరుగుబాటు చేసి
అతన్ని వ్యతిరేకించి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక అధికారికి అప్పచెప్పారు, రోమా ప్రభుత్వ అధికారికి. అప్పగించి ఏమన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి అధికారితో వాళ్ళు ఏమంటారంటే, అయ్యా పౌలుని ఒక ఆయన ఉన్నాడు, ఈయన ధర్మశాస్త్రం తప్పు అంటున్నాడు, క్రీస్తే నిజమైనటువంటి రక్షకుడు అంటున్నాడు అన్నట్టుగా చెప్పాడు. ఈ అధికారి ఎవరు? రోమేయుడు. ఇప్పుడున్న సమస్య ఏంటి? యూదులకి క్రైస్తవులకి. ఆయన అంటాడు, ఇదేమీ ప్రభుత్వపరమైన సమస్య కాదే, మత సంబంధమైన విషయాలకు నేనేం చెప్తాను, నేనైతే దీని గురించి ఏం మాట్లాడను, నా దగ్గర మాత్రం తీసుకురావద్దని వదిలేశాడు చాలా తెలివిగా. అతన్ని విడిచిపెట్టేసిన తర్వాత అదే ప్రాంతంలో ఆయన అనేక సంవత్సరములు దేవునికి పరిచయం చేసి ఈ కొరింథీ ప్రాంతాన్ని నుంచి పౌలు గారు సిరియా అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. ఈ ప్రాంతానికి సిరియా అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంటుంది. సిరియా అనే ప్రాంతానికి ఎందుకు వచ్చాడంటే ఇక్కడ పౌలు గారికి ఒక మొక్కు ఉందంట. ఇది చాలామందికి ప్రశ్న. ఏముంది? మొక్కు. చూడండి 18 చదవండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరులకు సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంకేతిలో తన తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడెక్కి సిరియాకు బయలుదేరును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన మొక్కుబడి ఉందంట, మొక్కుబడి తీసుకోవడానికి వెళ్ళాడంట. ఇదొక ప్రశ్న. క్రైస్తవులకి మొక్కుబడులు ఉంటాయా? ఉంటాయా? ఇప్పుడు పౌలు గారు క్రైస్తవుడు కదా, మరి ఇక్కడికి వచ్చి ఏం చేశాడంట? తల వెంట్రుకలు ఇచ్చాడంటే మొక్కుబడి ఇచ్చాడు దేవుడికి. తల వెంట్రుకలు మొక్కుకొని ఆ మొక్కుబడి తీర్చడానికి ఆయన కింక్రియాలోకి వెళ్ళి తల వెంట్రుకలు కత్తించుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరి సిరియా ప్రాంతానికి వెళ్ళాడంటాడు. మొక్కుబడి చెల్లించుకుని. పౌలు గారు ఎందుకు మొక్కుబడి చెల్లించుకున్నాడు? వాస్తవంగా మొక్కుబడులు ఎక్కడ ఉన్నాయి? పాత నిబంధన భాగంలో. కనుక మొక్కుబడులు ఉన్నప్పుడు ఆ మొక్కుబడులు తీర్చుకోవటానికి ఇప్పుడు పౌలు గారు కొత్త నిబంధన ప్రకారంగా రక్షణ పొంది కొత్త నిబంధన ప్రకారంగా సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా మళ్ళా ఇక్కడ ఎందుకు మొక్కుబడి చేసిన పరిస్థితి వచ్చిందంటే, యూదులుగా ఉన్న వాళ్ళ యొక్క మొక్కుబడులు అనేవి ఇక్కడ పౌలు తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. పౌలు మీద అక్కడ వచ్చిన నింద ఏంటి? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు అని. ఇంకా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పౌలు గారు ఉన్నాడు అని ఎప్పుడైతే ఆ విషయం హైలైట్ చేస్తున్నారో, అలా హైలైట్ అయ్యే ప్రతిసారి పౌలు గారు ధర్మశాస్త్ర ప్రకారం ఏదో ఒకటి చేసేవాడు. చేయగానే ఏమవుద్ది? ఇప్పుడు చూడండి, గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు అస్సలు బాగాలేదు. ఇప్పుడు బాగాలేదు అనుకోండి. సరే, మా గుడివాడ ఉన్నటువంటి అధికారిగా, రోడ్డు అధికారి అంటే కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి. మా గుడివాడలో మా కాంట్రాక్టర్ అందరికీ బాగా కోపం. ఏంటది? రోడ్డు బాగు చేయట్లేదని. ఇలా ఎంత కోపంతో ఉన్నటువంటి మేము బాగా రగిలిపోయి ధర్నాలు చేద్దాం అనుకునే టైంలో గుడివాడ నుంచి పామర్ అని ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. గుడివాడ నుంచి పామర్ వరకు ఆ 3 కిలోమీటర్ రోడ్డు వేసాడు అనుకో, మేము ధర్నా చేస్తామా? ఆ 3 కిలోమీటర్ రోడ్డు ఎందుకు వేసాడంటే మమ్మల్ని ఆపటానికి. మళ్ళీ వేయడు ఇంకా. సరే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగుతాం, మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ ధర్నా చేద్దాం అనుకుంటాం, ఇంకో 3 కిలోమీటర్లు వేస్తాడు. అంటే అతని ఉద్దేశం రోడ్డు వేయాలని కాదు, మేము ధర్నా చేయకుండా ఆపాలంటే ఏదో ఒకటి చేస్తే వాళ్ళ మనసులు శాంతిస్తాయి. అలాగే పౌలు గారు కూడా సువార్తకు రాగానే తిమోతికి సున్నతి చేయించాడు. కొంతకాలం యూదులు అతన్ని అభ్యంతరం చెప్పాల. ఇప్పుడు మళ్ళీ కొరింథీ పట్టణంలో బాగా తిరుగుబాటు వచ్చి అధికారులు తీసుకెళ్లారు కదా. ఇప్పుడు పౌలు గారు తను ఇంతకుముందు అనుకున్నట్లుగా వచ్చి మొక్కుబడులు ఇచ్చాడు అనుకో, మళ్ళీ వాళ్ళకి ఏమి రాదు. పౌలు గారు అంత తిరుగుబాటు ఏం కాదు, ఆయన క్రమం ఆయన చేస్తున్నాడు అని వాళ్ళ వల్ల ఆ ప్రమాదం కలగకుండా ఉండినట్లుగా వాళ్ళ కొరకు ఆయన మొక్కుబడి చెల్లించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి తిరిగి మరలా యెరూషలేము ప్రాంతానికి వచ్చేసాడు. ఎక్కడి నుంచి ఎక్కడప్పుడు కొరింథీ ప్రాంతం నుంచి సిరియా ప్రాంతానికి వచ్చి, సిరియా ప్రాంతానికి ఉంటుంది. అక్కడి నుంచి పౌలు గారు మళ్ళా డైరెక్ట్గా యెరూషలేముకి వచ్చేసాడు. ఇది పౌలు గారి యొక్క ప్రయాణం. ఇప్పుడు చెప్పగలరా పౌలు గారి ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చిందో? ఇది 2వ ప్రయాణం. పౌలు గారు యెరూషలేములో స్టార్ట్ అయ్యాడు. ఎవరితో స్టార్ట్ అయ్యాడు? ఎవరిని తీసుకుని స్టార్ట్ అయ్యాడు? పౌలు శీల బయలుదేరారు. పౌలు శీల బయలుదేరిన తర్వాత వాళ్ళు కిలికియా ప్రాంతంలో ఉన్నటువంటి లుస్త్రా ప్రాంతానికి ఇక్కడ ఎవరిని కలుపుకున్నారు? తిమోతిని.
తిమోతిని వాళ్ళు కలుపుకొని ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణంలో పౌలు ద్వారా జరిగిన 3 సంఘటనలు ఏంటవి? లూదియా కుటుంబం రక్షణ పొందటం, పుతోను దయ్యాన్ని విడిపించటం, చెరసాల నాయకుడి కుటుంబం రక్షణ పొందటం. అది అయిన తర్వాత ఆయన తెస్సలోనిక ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? 21 రోజు మాత్రమే ఉన్నాడు. 21 రోజు ఉన్న తర్వాత కొందరు రోడ్డు మీద ఇటు తిరిగే వాళ్ళని అక్కడ ఉన్న రోమి యూదులు పోగు చేసి తిరుగుబాటు చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఆయన బయలుదేరి మళ్ళా బెరయా ప్రాంతానికి వచ్చేసాడు. బెరయా ప్రాంతంలో కొంతకాలం దేవుని వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ అనేక మంది వాక్యాన్ని పరిచయం చేశారు. అక్కడ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బాగానే ఉన్నారు వీళ్ళు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఇక్కడ ఎవరిని వదిలేశాడు? శీలని తిమోతిని వదిలేసి పౌలు గారు సైలెంట్గా వచ్చి ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు. ఏథెన్స్ పట్టణంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ వాళ్ళు విగ్రహాలుగా ఉంటే వాళ్ళని ఖండించాడు. నిజదేవుడి గురించి అక్కడ వాళ్ళకి తెలియపరిచిన తర్వాత అంటే ఏథెన్స్ పట్టణంలో పౌలు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ అక్కడ నుంచి ఆయన కొరింథీ పట్టణంలో వాళ్ళ ముగ్గురు కలిశారు, పౌలు గారు వచ్చారు. ఇక్కడ కొరింథీ పట్టణంలో పౌలు గారు ఎవరింట్లో ఉన్నాడు? అకులా ప్రిస్కిల్లా ఉన్నాడు. ఈ అకులా ప్రిస్కిల్లతో పాటు సంవత్సరాల పాటు వాక్యం చెప్పిన తర్వాత ఈ అకులా ప్రిస్కిల్లాను తీసుకుని మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చాడు. అక్కడ నుంచి ఆయన ఎఫెసు పట్టణానికి వస్తాడు. ఏ పట్టణానికి? ఎఫెసు పట్టణం ఎక్కడ ఉంది మనకి? ఇక్కడికి వస్తాడు. ఎఫెసు పట్టణానికి వస్తాడు. ఎఫెసు పట్టణానికి వచ్చి ఇక్కడ కొద్ది దినాలు మాత్రమే ఉండి ఆయన మళ్ళా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇది అపోస్తలుల కార్యగ్రంథంలో ఎఫెసు పట్టణం కొంత ఎందుకు చెప్పాలేదంటే ఆయన ఎఫెసు పట్టణం వచ్చి అక్కడి నుంచి యెరూషలేము వెళ్ళినట్టుగా ఎఫెసు పట్టణం వచ్చాడు అని 19వ వచనం మాత్రమే ఉంటుంది. ఇది 2వ ప్రయాణంలో జరిగిన సంఘటనలు. మనకి ఈ ప్రయాణంలో ఒక సేవకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాం. ఈ ప్రయాణంలో విశ్వాసులు ఎలా ఉండాలో నేర్చుకుంటాం. ఈ ప్రయాణంలో విశ్వాసులుగా ఉన్నవాళ్ళు సేవకు ఎలా సహకరించాలో నేర్చుకుంటాం. ఈ ప్రయాణంలో నమ్మకంగా పనిచేస్తే విశ్వాసులైన సేవకులైన దేవుడు ఎలా కాపాడుతాడో కూడా నేర్చుకుంటాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. సలము చెట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరలోకమనందు సింహాసనాసుడైన దేవ, శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన మీ నామమునకు హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్తోత్రాలు. మీ చిత్తాన్ని బట్టి మనుషుల కాలమాన ప్రకారముగా మేము 2022వ సంవత్సరమైనటువంటి నూతన సంవత్సరాన్ని చూడగలిగి ఉన్నాం. ఇటు ధన్యత, ఇటు అవకాశాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. కనుక 2021వ సంవత్సరంలో అనేక మంది అనేక విపత్తుల చేత వ్యాధుల చేత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మేమైతే ఈ భూమి మీద సజీవులుగా ఉన్నామంటే మా పట్ల మీకు ఏదో ఒక సంకల్పం ఉన్నదని, అది క్రీస్తును అంగీకరించి నడుచుకోవటం మాత్రమే కాక ఆ క్రీస్తును అనేక మందికి పరిచయం చేయడానికి మేము ప్రత్యేకపడి ఉన్నామని ప్రతి స్థానిక సంఘ సభ్యులు ప్రతి కుటుంబమును కూడా అందుకున్న వారై ఈరోజు పౌలు గారి సువార్త ప్రయాణంలో లూదియా ఎలాగో రక్షణ పొందటానికి ముందుకొచ్చి తన కుటుంబాన్ని రక్షణలో నడిపించి సువార్తకు పరిచర్య కొరకు సహకరించారు. అలాగున జైలోధికారి కూడా తాను విన్న వెంటనే వాక్యమును అంగీకరించి రాత్రికి రాత్రే బాప్తిసం పొందిన విధముగా బాప్తిసం పొందని వాళ్ళు పొందటానికి అనుకూలంగా, అలాగే అందరూ వ్యతిరేకిస్తున్న సత్యము ఎప్పటికీ సత్యమేనని యాషోను ఎలాగైతే పౌలుకు ఆశ్రయించాడో అలాగ ఆశ్రయించేవారుగా, వాళ్ళ స్థితి దీనస్థితిలో ఉన్న అకులా ప్రిస్కిల్లాగా ఉన్నటువంటి వారు ఎలాగైతే ప్రభు పరిచర్య కొరకు సహకరించి వారు పౌలును అనుసరించి సువార్తలో 1.5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి సహకరించారు. అలాంటి సహకరించి బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండటానికి ఈ ప్రయాణం అనేది మా పరలోక ప్రయాణానికి ఒక మార్గముగా ఉండటానికి ఫలించినట్లుగా మా అందరి జీవితాలలో ఈ మాటలను అభివృద్ధిపరచం వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి అధికమైన సమయమైన ఆసక్తిగా వినటానికి సిద్ధపడినటువంటి ప్రతి కుమారుని బట్టి ప్రతి కుమార్తెను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ కృపలో బలపరచండి. రానైన క్రీస్తు రాకడ కొరకు నిందారహితులుగాను పరిశుద్ధులుగాను సత్యం అనుసరించి పిల్లలుగాను నిరంతరం ఉండటానికి కృప చూపించం వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థానిక సంఘం నడిపిస్తున్నటువంటి సోదరు లేస్పాదమ్మ గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుటుంబంలో ప్రతి అక్కలో మీరు తీర్చి మరిన్ని చోట్ల మరింత ఉన్నతంగా మరింత అధికంగా మీ పరిచయంలో కొనసాగటానికి సంఘమును వాక్యానుసారంగా బలపరచడానికి
సంఘ సంబంధ సహవాసమును లేఖనానుసారంగా కొనసాగింపు చేయడానికి తగినటువంటి సహాయమును, బలమును, ఆరోగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాం. అలాగే స్థానిక సంఘములో ఎవరైతే మీరిచ్చిన తలాంతును బట్టి, వారి వారి సామర్థ్యాన్ని బట్టి పని చేస్తున్నారో, పని చేయాలనుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను బలపరచండి. ప్రతి ఒక్కరినూ కూడా సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి పనిచేయవారిలాగా ఉండటకును, సంఘము పాడు చేసినటువంటి ఆలోచనలు ఎవరిని కూడా లేకుండా క్రీస్తునందు బలపరచబడిలాగును ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు సిద్ధపాటు చేసి సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థానిక సంఘ సభ్యులుగా ఉండి ప్రతి ఆదివారం ఆరాధనలో కొనసాగుతున్న వాడిని బలపరచండి. ఈరోజు రాని వారిని కూడా మీ చిత్తమైతే మరొక సమయంలో కలుసుకునే అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం. క్రీస్తునందు నూతనముగా ఈ సంవత్సరము రక్షణ పొందిన బిడ్డలను బడి స్తోత్రాలు. రక్షణ పొందడం అనేది అది క్రీస్తునందు ప్రారంభ దశ అయి ఉన్నది కనుక ప్రారంభంలో ఉన్న వారిని ఆధ్యాత్మికంగా విశ్వాస స్థితిలో ఎలాగో బలపరచాలో అలాంటి వాక్యాల చేత ఆ బిడ్డలను బలపరిచే అవకాశాలను సంగమునకును సేవకులకు మీరు దయచేయండి. వారిని కూడా మళ్ళా త్రొట్టిల్లిపోకుండా అపవాది బాణాలలో, అపవాది వలలో చిక్కుకొనకుండా మరణం వరకు నమ్మకంగా వారు ఒప్పుకోలను కాపాడుకునే స్థితిలోనికి ఆ కుటుంబాలను మీరే నింపమని వేడుకుంటున్నాం. వారు చేసినటువంటి ఆయా పరిసర ప్రాంతాలను, ఆ స్థానిక సంఘాలను కూడా దీవించి క్షేమాభివృద్ధిని కలుగుచేసి ప్రార్థన చేసుకొచ్చున్నాం. మరి ప్రాముఖ్యముగా మీ బిడ్డలమైన మేమందరమును ఇలాగూ ఇటువంటి సహవాసమును కొనసాగించడానికి మీ చిత్తమైతే మీ కుమారుడికి రాకలసినట్లయితే మరొక మారి మేమందరము కలుసుకునే అవకాశం దయచేయండి. మేము పనిచేసినటువంటి మా స్థానిక సంఘాలను, వారి కుటుంబాలను దీవించి వారిని కూడా ఆత్మీయంగా, భౌతికంగా ప్రతి విషయంలో వర్ధిల్లపు చేయడానికి తగిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి మాతో పాటు వచ్చిన సోదరు నాగేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారు ఇంకా ఆధ్యాత్మిక విషయాలలో క్రీస్తునందు మరింతగా ఎదగటానికి, కుటుంబంలో మీ ద్వారా ప్రతి మేలు పొందడానికి తగినటువంటి దీవులను కుటుంబంలో కలుగుచి వేడుకుంటున్నాం. మా యొక్క రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచమంతటా కూడా నిర్మించిన దేవుడిగా మీరు ఉన్నారు కనుక మేము ఒక విపత్తుని తప్పించుకున్నాము, కానీ మరొక ప్రమాదము లోకం వైపు, దేశం వైపు పొంచిందని తెలియపరుస్తూ ఉండగా ఆ ప్రమాదాన్ని మీ చిత్త ప్రకారముగా తీసివేయమని వేడుకుంటున్నాం. అధికారులను జ్ఞాపకం చేసుకునండి, నాయకులను జ్ఞాపకం చేసుకునండి. ఆయా రంగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా బలమును, ఆరోగ్యమును, జ్ఞానమును దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ విధులను న్యాయబద్ధముగా, క్రమముగా నడిపించడానికి సరైన జ్ఞానాన్ని వారికి మీరు కలుగు చేయమని, ఎవరి మధ్య విరోధాలు లేకుండా, ఎవరి మధ్య భేదాలు లేకుండా ఐక్యతగా, సంతోషంగా వారి విధులలోనూ విశ్వాసముగా పరిశుద్ధమైన మీ యొక్క నామం బట్టి క్రీస్తునందున్న సహవాసములోనూ కొనసాగే స్థితిని ప్రతి ఒక్కరికి దైత్యం వేడుకుంటున్నాం. ఈ క్లాసును ముగించుకుని తిరిగి వెళుతుండగా మమ్మల్ని అందరినీ మీ క్షేమము చేత, ఆశీర్వాదం చేత మా ప్రాంతాలకు సుస్థంగా నడిపించండి. మీ చిత్తమైతే మీ కుమారుడు రాక ఆలసినట్లయితే మరొక కలుసుకునే అవకాశం మాకు దయచేసి మీ దీవులతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం అడిగి వేడుకొచ్చున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.